गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओं। परमेश्वरस्वरूपैन सभకి नमस्कारं। ఆదిత్య వైభవము. ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, దితి అదితి. దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం. రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం. దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు. అంటే కడుపారనివ్వాని కన్న తల్లి అని ఇంతమంది బిడ్డల్ని కన్నా సూర్యనారాయణమూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని, ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించినటువంటి కారణం చేత తల్లి అదితి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది. అమ్మ, ఈ కొడుకు చాలా గొప్ప కొడుకు, వీడు నా కీర్తి నిలబెట్టాడు, తండ్రి గౌరవం నిలబెట్టాడు అని ఎవరి విషయంలో సంతోషం చెందుతుందో వాడి జన్మ సార్థక్యం. సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి, తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు. అందుకే తల్లి పేరు తనకి పుణికి పుచ్చుకున్నాడు, ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని ఆయన గురించి అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు, సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు. ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు. అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపం. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడో, పార్వతీ పరమేశ్వరులో, లక్ష్మీనారాయణులో ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ
నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, నాతో ఒక భగవన్మూర్తిని ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు, ఏ మూర్తి అక్కర్లేదు, ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి కన్నుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా, అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు. ఆ పూజ పరిపూర్ణమైపోతుంది. అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టిని అంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టిని అంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు, ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు, ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చక్షువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి. మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విజిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు. నిజానికి అలా రూపంతో ఆయన పరిమితం అయిపోయాడు అన్నది సిద్ధాంతం కాదు. అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది, అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం. కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా, అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణమూర్తిగానే దర్శనమిస్తాడు. మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి పరమశివస్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు. కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు మారడంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు. ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణో రూప, ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు. ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి, బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే
తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమగుట. విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి, ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను. నేను పుస్తకం చదువుకున్నాను, నాకు తెలియని విషయం ఇప్పుడు నాకు తెలిసింది, నాకు విషయం అర్థమైంది అంటాను. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం. చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్నీవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిట్ట చివరికి వివేకం కలగాలి. వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండకుండా కాలమునందు వచ్చి కాలమునందు వెళ్ళిపోయేది ఏది, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడా తెలిసిందనుకోండి, జగత్తునకు బ్రహ్మమునకు మధ్య ఉన్నటువంటి భేదం తెలుస్తుంది. జగత్తు జాయతే గచ్చతే ఇది జగత్. లోకంలో అన్ని ప్రాణులు కాలంలో వస్తాయి, అందుకే పుట్టిన తేదీ ఉంటుంది. ఆ ప్రాణులన్నీ మళ్ళీ కాలంలో వెళ్ళిపోతాయి. పుట్టిన తేదీ ఉన్నది అంటే అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది, ఏదో ఒక రోజున వెళ్ళిపోతుంది ఆ ప్రాణి. ఇవన్నీ వెళ్ళిపోతున్నా వచ్చి వెళ్ళిపోయేటటువంటి వాటికన్నిటికీ కూడా ఆధారమైనది ఏదో ఉంటుంది, అది మాత్రం వెళ్ళిపోయేది కాదు, అది శాశ్వతంగా అలాగే ఉంటుంది. అలా ఉండిపోయేదేదో అది పరబ్రహ్మం. ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి భేదం తెలిసిందనుకోండి, దాన్ని వివేకం అంటారు. ఇది నిత్య వస్తువు, ఇది కదలదు, ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది శాశ్వతం. ఇంకొకటి జగత్, అది ఎప్పుడూ ఉండేది కాదు, అది ఒకనాడు ఉంటుంది, ఒకనాడు వెళ్ళిపోతుంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నట్టారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలు, లోకంలో ఉండేటటువంటి లోకేశులు, లోకస్తులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడేటటువంటి వాళ్ళు, పాలకులు, పాలితులు, ఈ జగత్తు అంతా కూడా ప్రళయజలముల యందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు కాంతి స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు. నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్. తనంత తానుగా వెలుగుతూ స్వయం ప్రకాశకంగా ఏ ఒక్కడు మిగిలిపోతున్నాడో వాడు పరబ్రహ్మం, వాడు శాశ్వతుడు. చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి. నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి. సాగర సంగమం పవిత్రం, అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి. ఎందుకు సాగర సంగమం అంత గొప్పది అంటే సముద్రమునందు కలియక పూర్వం నదికి ఒక పేరుంది, అది నదీ జలము అని గుర్తింపు ఉంది. ఆ నీటికి ఒక రంగు ఉంది, ఆ నీటికి ఒక రుచి ఉన్నది. ఒకసారి సముద్రంలో కలిసిపోతే ఇక ఆ నీటికి ఆ నది పేరు లేదు, ఆ రుచి లేదు, ఆ రంగు లేదు, అది సముద్రంలో కలిసిపోయింది, ఇక విడతీసి చూడడం కుదరదు. అలా ఏది నిత్యమైన వస్తువు అన్న వివేకం జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆ జీవుడే బ్రహ్మమగుచున్నాడు. అలా బ్రహ్మమైతే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటారు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆ స్థితికి వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు వివేకమును పొందాడు అంటారు. శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఆ వివేకము కలగడం దగ్గర నుంచి లోకంలో ఉండేటటువంటి అనేకమైన విషయాలని తెలుసుకునేటటువంటి ప్రక్రియ, ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి, ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి 88 నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి. అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది
సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి. ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో. అందుకే సుప్రభాతం కానీ, ప్రథమ దర్శనం కానీ, పూజ కానీ, సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. పిల్లల్ని తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు. ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా, బ్రహ్మగారి అనుగ్రహంగా, బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు, బ్రహ్మ బ్రాహ్మి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది. అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా, సృష్టికర్త స్వరూపంగా చూస్తారు. అదే మధ్యాహ్నేతు మహేశ్వర. మధ్యాహ్న కాలం అయిందనుకోండి, ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు. మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు. అది ఎవరు భరించగలిగినటువంటి తేజస్సు కాదు. అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడ చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు. అంటే తమోగుణాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శివస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానదాత మహేశ్వర. అదే సూర్యబింబం సాయంకాలం ఉపాసన చేస్తున్నారనుకోండి, సాయంకాలే స్వయం విష్ణు. సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం సాక్షాత్ విష్ణు స్వరూపంగా కీర్తింపబడుతుంది. ఇప్పుడు ఆయనే ఉదయకాలంలో బ్రహ్మ. అందుకే సూర్యుడికి ఉండేటటువంటి పేర్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఆయనకి మిహిర అని ఒక పేరు. మిహిర అంటే కేవలము కాంతిపుంజమని కాదు, ఈ భూమిని అంతటినీ కూడా తన నీటి చేత తడుపుతాడు. ఏదో నీటి చేత తడపడం ఒక్కటే కాదు, ఏ నీటి చేత తడుపుతున్నాడో ఆ తడిపిన కారణం చేత అంకురములు లోపల నుంచి పైకొస్తాయి. అప్పటి వరకు నామరూపాలు తెలియకుండా భూమి మీద పడిపోయి ఉండిపోయినటువంటి గింజలు ఆ నీరు తగిలిన కారణం చేత సుస్పష్టంగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక అంకుర రూపంలో, ఒక మొక్క రూపంలో పైకొస్తుంది. అక్కడ ఒక జామగింజ మట్టిలో పడిపోయి ఉంది. అదొక జామగింజ అక్కడ ఉందని నేను గుర్తించలేను. కానీ వర్షం పడిందనుకోండి, జామగింజలోంచి జామ చెట్టు లేస్తుంది. ఓ, ఇక్కడ జామ చెట్టు పుట్టింది అని గుర్తుపడతాను. అంటే ఆయన మిహిర అన్న పేరుతో సృష్టి చేస్తాడు. సృష్టికర్త అయి బ్రహ్మగారయి ఉంటాడు. అదే స్వామి పూష అని ఒక పేరుతో ఉంటాడు. పూష అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకములన్నిటినీ కూడా రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేదనుకోండి, అసలు ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడదు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు. ఆరోగ్యమునకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే. ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన, ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. సూర్య భగవానుడి యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది, శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ కల్పిస్తాడు. సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి, ఆ మొక్క వడిలిపోతుంది, మాడిపోతుంది, ఆ మొక్క పెరగదు. సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి. ఆ చెట్లు కాసినటువంటి కాయలు, వాటి పళ్ళు, ఆ ఆకులు, వాటి వేర్లు, వాటి కాండం, అవి మనకి ఆహారం. అది ఒక్క మనుష్యులకే కాదు, సమస్త ప్రాణికోటికి. ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు, లోకములను రక్షిస్తున్నాడు. సూర్య కిరణముల చేత ఎన్నో సూక్ష్మాంగ జీవులు నశించిపోతుంటాయి. సూర్య కిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలవ ఉంటాయి. దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి సూర్య కిరణములకు ఉన్నది.
గుమ్మడికాయ ఉందనుకోండి, దానికి సూక్ష్మాంగ జీవులను నశింపచేసి జీర్ణకోశాన్ని రక్షించగలిగిన శక్తి ఉంటుంది. అటువంటి పెద్ద గుమ్మడికాయ అన్ని వేళలా దొరకకపోవచ్చు. ఇంట్లో యజమాని పిల్లల యొక్క ఆరోగ్యం రక్షించుకోవడానికి ఒడియాలు పెట్టడం అనేటటువంటి సంస్కృతి అందుకొచ్చింది. గుమ్మడొడియాలు పెట్టారు, మినప పొట్టు ఒడియాలు పెట్టారు అంటారు. ఆ ఒడియాలు పెట్టినప్పుడు ఆ తడితో ఆ పిండితో కలిపి ఆ గుమ్మడి ముక్కల్ని ముద్దగా ఉన్న వాటిని తీసుకెళ్ళి సూర్యకిరణములలో తప్పం చేస్తే అవి గట్టిపడి ఎండిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టి నెలలు ఉంచినా సరే అవి ఏ విధమైనటువంటి దుర్గంధాన్ని పొందవు, అందులోంచి చెడు వాసన రాదు. సరికదా? ఎన్నాళ్ళైన తరువాత మీరు మళ్ళీ వాటిని వేయించుకుని తిన్నా అవి ఔషధీ విలువలను కలిగి ఉంటాయి. అలాగే అప్పడాల్ని కూడా సూర్యకిరణముల చేతనే తప్తం చేస్తారు. వేడి చేసి నిలవ ఉంచితే ఎంతకాలమైనా నిలవ ఉంటాయి. అలాగే మామిడికి సంస్కృతంలో ఒక విశేషమైన పేరు రసోవై సహ అంటారు. రసోవై సహ అంటే భగవంతుడు. రసాలము మామిడి చెట్టు, భగవంతుడి పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు. దాని ఆకులు శుభకార్యానికి చిహ్నం, దాని కాయలు దాని పళ్ళు విశేషమైనటువంటి ఔషధీతత్వం. అటువంటి మామిడిని నిలవ ఉంచి 365 రోజులు ఇంట్లో ఉపయోగించాలి అంటే ఒరుగులు అని మా చిన్నతనంలో మామిడి ముక్కలు చేసి సూర్యతప్పం చేస్తారు, సూర్యకిరణములలో ఎండబెడతారు. ఆ ఎండిపోయిన మామిడి ముక్క సంవత్సరంలో మామిడికాయ దొరకనటువంటి సమయంలో వంటలో వాడుకుంటే మళ్ళీ మామిడికాయ తెచ్చి కోసి వంట చేసుకుని ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటే ఎటువంటి రుచిని అనుభవిస్తారో అదే రుచిని అనుభవించడానికి యోగ్యమైన స్థితిని సూర్యకిరణములు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆయన కిరణముల యందు అంత శక్తి ఉంది. రోజు రోజుకి సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని గమనించి వాటి ద్వారా ఎంత విద్యుదుత్పత్తి చెయ్యవచ్చో కూడా ఇవాళ ఆధునికులు పరిశీలనం చేసి ఆయన అనుగ్రహం చేత ఇంట్లో దీపాల దగ్గర నుంచి ఎన్నో విద్యుత్ పరికరములను వినియోగం చేస్తున్నారు. అందుకే ఆయన స్థితికర్త, లోకములన్నిటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పూష అని పేరు. అలాగే ఆయనకి హంస అని ఒక పేరు. హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు. చీకటిని తొలగతొయ్యడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు. సూర్యోదయమైనది చీకటి పోయినది కాదు, అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు. చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అజ్ఞానాన్ని పోగొట్టడం, జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం. జ్ఞానదాత మహేశ్వర అని. అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు. లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు. ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో కేవలం 10 విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి. అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి. ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు, ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో. ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటు అవుతుంది. దృష్టిని కేంద్రీకరించడం, ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల యందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది. అంత గొప్పవి సూర్య నమస్కారాలు. కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు, హంస అని కీర్తింపబడతాడు. అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్న కాలమునందు మహేశ్వర స్వరూపంగా, సాయంకాలంలో
కేవలము విష్ణు స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి 3 కాలముల యందు ఉపాసన చెయ్యబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఈ మాంస చక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే. సూర్యబింబం కర్మసాక్షి, సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మ స్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఒక దీపం ఉందనుకోండి, అది కేవలం కాంతినివ్వగలదు, కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు, దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఋషులు గమనించారు. అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది. అందుకే సమస్త ప్రాణులు కూడా, సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో, ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతఘ్నుడు. పరమాత్మయే మాంసచక్షుడి చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణ భూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతఘ్నుడు కనుక అటువంటి కృతఘ్నుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు. అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు. కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు. అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని ఋషులు గుర్తించారు. అరుణము, సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు. మహానుభావులు, దార్శనికులైనటువంటి కవులు మహాభారతాది ఇతిహాసములను ఆంధ్రీకరించినటువంటి తిక్కన గారు, వాల్మీకి మహర్షి వంటి వారు ఆ సూర్యోపాసన గురించి మనకి అద్భుతమైనటువంటి విశేషాల్ని ఆవిష్కరించారు. మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వంలో సూర్యోదయం గురించి ఒక సీసపద్యం చేశారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు! నిజంగా సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు అందులో. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. తపస్సు చేసేటటువంటి వాళ్ళు నీటిలో నిలబడి కళ్ళు మూసుకొని 2 చేతులు తల మీదకెత్తి అంజలి ఘటించి తదేక దృష్టితో భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి, అమ్మయ్యాని చేతులు కిందకి దింపి స్తోత్రం చేస్తారు. సరోవరాల్లో ఉండేటటువంటి తామర పూల యొక్క మొగ్గలు రాత్రంతా కూడా ఇలా ముడుచుకొని ఆ కాడ మీద నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ ఆయన దర్శనం కోసం రాత్రంతా తపస్సు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేత సూర్యకిరణాలు వచ్చి ఆ బింబానికి తగలగానే, కిరణములంటే కరములు, చేతులు, భగవద్దర్శనమై ఇలా చేతులతో తపస్సు చేస్తున్న వాణ్ణి ముట్టుకునేటప్పటికీ పరమ సంతోషంతో అంజలి ఘటించిన చేతులు కిందకి దింపి భగవన్మూర్తిని దర్శించినట్టుగా రాత్రంతా కూడా ఇలా రేకులు ముడుచుకుని తపస్సు చేసినటువంటి తామర మొగ్గలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడేటప్పటికీ ఒక్కసారి విచ్చుకుంటాయిట. వాటి తపము ఫలించిందా అన్నట్టుగా సూర్యబింబం వస్తుంది. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా. చక్రవాక పక్షులను ఉంటాయి లోకంలో, అవి గుండ్రగా ఉంటాయి అని అంటారు. ఆ పక్షులకు కామం ఎక్కువ.
భార్యాభర్తలు రెండూ కూడా ఒండురులు మహాప్రీతిగా ఉంటాయి. చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. పురుషపక్షి స్త్రీపక్షి విడివడిపోయి ఒకదాని కొరకు ఒకటి అలమటించి విరహాన్ని పొందుతాయి. మళ్ళీ వాటికి కళ్ళు కనపడాలి అంటే సూర్యోదయం అవ్వాలి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని విరహంతో భర్త పక్షి కోసం భార్య పక్షి కోసం ఒండరులు పరితపిస్తూ ఉంటే ఆ సూర్యబింబం ఉదయించగానే దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా ఆ చక్రవాక పక్షులు ఒకదాని పక్కన ఒకటి చేరి పరమ సంతోషంతో అనురాగంతో కలుసుకుంటే వాటి అనురాగం పంట పండి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో సూర్యబింబం అలా ఉంటుంది. అనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం, ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. అలాగే వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా 4 వేదములు అని మనం అన్నా, వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయి 3గా చెప్తారు. అథర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు, యజ్జు, సామ ఈ 3 వేదాల్లోకే అథర్వణ వేదం కూడా వచ్చేస్తుంది. అందుకే త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. త్రైవేద్యం 3 వేదములు అంటారు. ఆ 3 వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి 3 తీగలుగా పాకాయో ఆ 3 తీగలు 3 వేదములనబడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబంట. అందులోంచి వేదములన్నీ వచ్చాయి అంటే అదే పరబ్రహ్మము. కాబట్టి ఆ వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు. జగత్తులో ఉన్నటువంటి సాత్విక ప్రాణులన్నీ కూడా కళ్ళు విప్పుతాయి. ఇన్ని ప్రాణులు కన్నులు విప్పేటట్టుగా చేసేది ఏది అంటే ఆ సూర్యబింబం, అందులో ఉండేటటువంటి కిరణముల యొక్క గొప్పతనం. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుంటాయి. ఎందుకని? ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం. ఆయన వంక చూసేటప్పటికీ పోతన గారు భాగవతంలో చెప్పినట్టు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోడిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానావిధానోరూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు అపశయ్య మీద పడుకొని. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. ఉన్నది ఒక్క బింబమే, కానీ ఎవరు చూస్తే వాడే నేను చూశాను సూర్యనారాయణమూర్తిని అంటాడు. నా సూర్యుడే అనుకుంటాడు. ఎవరికి వారికి తానే చూసిన సూర్యబింబంలా కనపడేటటువంటి ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికీ అందరూ మనుష్యులు కూడా ఇలా 2 చేతులు కలుపుతారు. జన సమాజ కరపుట, కరపుట అంటే చేతుల యొక్క చివర్లు ఇలా కలుసుకునేటట్టుగా చేస్తుంది. అంటే అందరిలో సత్వగుణం ప్రచోదనమవుతుంది. ఒక్కసారి అందరిలా నమస్కారం చేస్తారు. అలాగే ముకుళనంబును హృత్పద్మములకు జృంభణంబును, లోపల హృదయ పద్మములు విచ్చుకుంటాయి. అందరిలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. తెల్లవారింది కాబట్టి మనందరం కూడా మన కార్యక్రమాల్లో బయలుదేరాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ సూర్యబింబం పూర్వాద్రి అంటే తూర్పు దిక్కున ఆ ఉదయ పర్వతం మీద ప్రారంభమై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాని చేత లోకములన్నీ కూడా చైతన్య దీప్తిని స్ఫూర్తిని పొందుతాయి. అది కేవలం ఏదో ఒక దీపం వెలుగునిచ్చినట్టుగా వెలుగునివ్వడం కాదు. ఇంతమందిలో చైతన్య స్ఫూర్తిని ఇవ్వగలిగినది ఏది అంటే ఒక్క ఆదిత్యుడు, ఒక్క సూర్యనారాయణమూర్తి. అంతటి మహాద్భుతమైన స్వరూపం. అందుకే మయూర కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి కుష్ఠురోగం వచ్చింది ఒకప్పుడు. ఆయన కుష్ఠురోగం పోవడానికి సూర్యనారాయణమూర్తి మీద ఒక శతకం చేశాడు.
ఆ శతకం పూర్తి చేసేటప్పటికీ ఆయన కుష్ఠరోగం అంతా పోయింది. సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తే దాని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది అని లోకంలో ప్రమాణం. అంతేకాదు నమస్కార ప్రియుడు, మీరు ఏమీ ఆయనకి చెయ్యక్కర్లా. అందుకే సూర్య నమస్కారాలంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తే దాని చేత హర్షామోదములను ఇస్తాడు. హర్షము అంటే మనసులో సంతోషం. అమ్మయ్య, ధార్మికమైన కార్యక్రమాలు ఏ ఉంటాయో, అవసరాలు ఏ ఉంటాయో వాటిని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మ శక్తి సూర్యనారాయణమూర్తి. ఆయన మహాత్ముల యొక్క మాటని శాసనంగా తీసుకుని ప్రవర్తిస్తాడు. మీకు నేను ఎక్కడిదో ఒక ఉదాహరణ చెప్పడం కాదు. ఇదే ఊళ్ళో, ఇదే కాకినాడలో మాంధాతవారని ఉన్నారు, ఆ జయేంద్రనగర్లో. వారు ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయా కృష్ణాలయం కట్టాలనుకుంటున్నాం, ఎటువంటి కృష్ణమూర్తిని పెడితే బాగుంటుందని అడిగారు. మహాస్వామి వారు కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి, అక్కడ కృష్ణాలయం రాదు, విఘ్నేశ్వరాలయం వస్తుందన్నారు. కాదు, మేము కృష్ణాలయం కట్టాలనుకుంటున్నాం. ఆయన నవ్వి ఊరుకున్నారు. వాళ్ళు వెళ్ళి ఎంతో ప్రయత్నం చేశారు, అక్కడ కృష్ణాలయం రాలేదు. మళ్ళీ వెళ్ళి మహాస్వామి వారిని మీరే విగ్రహం చేయించండి అన్నారు. గణపతి స్థపతి అనుకుంటాను. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి మూర్తిని, ఆ లక్ష్మీ గణపతి మూర్తిని చేయించారు. చేయించి కొబ్బరికాయ కొట్టి కాకినాడ తీసుకెళ్ళండి అన్నారు. వాహనం ఎక్కించారు. ఎండ మండిపోతోంది. ఎవరో ఒకరు దగ్గర నిలబడాలి కదా. ఎక్కడ కాంచీపురం, ఎక్కడ కాకినాడ, రెండింటిలో కాయే ఉన్న దూరం మాత్రం ఎంత. కాబట్టి ఎవరు నిలబడగలరు ఈ ఎండలో? కాబట్టి స్వామి ఎలా అని అడిగారు. ఆయన నవ్వి బయటికి వచ్చి సత్యదండాన్ని ఓసారి ఇలా తిప్పారు సూర్యనారాయణమూర్తికి. అంతే. మీరు నమ్మండి, ఇప్పుడు ఆ దేవాలయంలో ఉన్న మూర్తి కాంచీపురం నుంచి కాకినాడ వచ్చే వరకు అది ఏ ప్రాంతంలో వెళ్ళిందో ఆ ప్రాంతం అంతా మేఘావృతమై చల్లబడింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఎండొస్తుంది. అంత చల్లగా అయితే ఆ మూర్తి వచ్చి ఇక్కడికి చేరింది. అప్పుడప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేస్తుంటాను. అది మహాస్వామి వారు ధ్యానంలో దర్శనం చేయించి చెక్కించి ఇచ్చిన మూర్తి. అంత శక్తివంతం. మహాత్ముల యొక్క మాటని అంత గౌరవిస్తాడు ఆయన. భక్తుల మాటకి కట్టుబడతాడు, పిలిస్తే పలుకుతాడు. ఆర్తత్రాణ పరాయణుడు. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి దైవం లోకంలో సూర్యబింబం ఒక్కటే. ఎర్రటి అక్షతలతో పూజ చేసిన, ఎర్రటి పువ్వుతో పూజ చేసిన, ఎర్రటి చందనంతో పూజ చేసిన అపారమైన ప్రీతి పొందుతాడు. అంటే అదేదో ఆయనకి ఇష్టం, ఇంకోటి ఇష్టం కాదని కాదు. దాని అర్థం ఏమిటంటే, ఎరుపు అన్న మాట ఎక్కడైనా వాడితే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్పునకు గుర్తు ఎరుపు. వేదాంతంలో ఎరుపు అన్న మాట ఎక్కడ వాడతారంటే శక్తికి, మార్పుకి ఎరుపు రంగుని చెప్తారు. అందుకే అమ్మవారి గురించి చెప్పారనుకోండి, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అంటారు. అరుణాం ఎర్రగా ఉంటుందంటారు. ఉజ్జద్భాను సహస్రాభా, ఉదయిస్తున్న సూర్యబింబాలు 1000 ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి కాంతితో ఉంటుందంటారు. ఎరుపు మార్పునకు సంకేతం. చీకటి తొలగిపోయింది, సూర్యోదయం అవుతోంది. ప్రాతఃసంధ్య, మొదటి సంధ్యాకాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ కాలంలో ఈశ్వరోపాసన చెయ్యాలి. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు, అర్ధసముపార్జన చెయ్యాలి ధార్మికంగా. పడమట సంధ్య, సాయంకాలం. ప్రదోషవేళ అంటారు. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటికి ముందు వేళ. సాయం సంధ్య తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోష వేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో సాయంకాలం అయ్యేటప్పటికీ మా అమ్మమ్మగారు స్నానం చేసి వచ్చి కూర్చుని ఆవు పాలు, కచ్చిక
ఆవు పేడతో చేసిన పిడక కాల్చిన కచ్చిక అక్కడ పెట్టుకొని పాలల్లో చేయి ముంచి కచ్చికి ఇలా ఇలా అని ఒత్తులు చేస్తూ ఏదో సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని రాత్రి 7:30-8 గంటల వరకు పాట పాడుతూనే ఉండేది. పాడి అప్పుడు ఆవిడ భగవంతుడికి మానసికంగా జోల పాడేది. ఆ పాడేటప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉండేది మా ఇంట్లో. మరి అమ్మమ్మ గారు కదా ఏదో జోలంతా పాడేసిన తర్వాత ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ పాడేది. ఇవటూరి వారిని చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మ పాడేది. అక్కడికి వచ్చేటప్పటికి మాత్రం పాట మారేది. ఆవిడ ఇవటూరి వారనేది, ఈవిడ చాగంటి వారనేది. ఎందుకని అంటే మరి అమ్మమ్మ కదా, అందరి ఇంటి పేర్లు మార్చి పాట పాడుతుండేవారు. సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్ర జపం చేయకపోయినా ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టద్దు. అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే. ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా, సాయంకాలం చేసేటటువంటి భగవదారాధనని అంత గొప్పదానిగా చెప్తారు భాగవతంలో. ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడై ఆకాశంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాలం అయింది, ప్రదోషం, ఇక చీకటి వస్తోంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. 8 యామములుగా కాలం ఉంటుంది. ఒక్కొక్క యామం మారుతోంది అంటే సూర్యుని యొక్క కదలిక చేత ఉంటుంది. చంద్రుడు సూర్యకాంతిని పొంది కదులుతాడు, అందుకని సూర్యుడే కదిలినట్టు. సూర్యుని యొక్క కదలిక చేత మార్పు వస్తోంది. నేను ఇంత వయసు పొందాను, నేను ఇదిగో ఈ పని చేశాను, ఇవన్నీ అనుభవంలోకి వెడుతున్నాయి. అంటే ఈ మార్పంతటికీ కారణమైన వాడు ఎవరు అంటే కేవలముగా సూర్యనారాయణమూర్తి. అందుకే ఎర్రటి వాటి చేత ఆయనని ఆరాధన చేస్తారు. ఎర్రటి వాటి చేత ఆరాధన చేయడం అంటే నువ్వు ఎక్కడ ప్రారంభం చేయి లౌకిక ప్రయత్నం, అది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది చిట్ట చివరికి ఏమవ్వాలి అంటే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం దగ్గర పూర్తి కావాలి. ఇక మార్పు చెందడానికి వీలు లేని స్థితి దగ్గర పూర్తయిపోవాలి. అందుకే మొట్టమొదట అంకురం, తర్వాత మొక్క, తర్వాత చెట్టు, చెట్టుకి కొమ్మ, కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వు పిందె, పిందె కాయ, కాయ పండు, పండిన తరువాత ఇంకేం లేదు, చెట్టుని వదిలిపెట్టేయడమే. తనంత తాను చెట్టుని వదిలేస్తుంది ఇంకా పండయిన తర్వాత. ఆయన పండిపోయారండి అంటారు. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుని నేను ఆత్మ. అందుకే పూర్ణాహుతిలో వేస్తారు కురుడి. ఇక కొబ్బరి పెచ్చు నుంచి విడిచిపెట్టి లోపల గుడుగుడు గుడుగుడులు ఆడుతూ ఉంటుంది. నేను ఆత్మ అని తెలుసుకుని ఇది నేను కాదు అన్న భావన పండిపోవడం. ఆ మోక్షం దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది మార్పు. నువ్వు ఏది చెయ్యి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది పుణ్యకర్మలు చేయడం మరీ మంచిది, మంచి పనులు చెయ్యి. కానీ ఈ చేస్తున్న మంచి పనులన్నీ చిట్ట చివరికి దేనికి పనికి రావాలి అంటే అదిగో ఆ ఆత్మజ్ఞానం కలగడానికి, ఈశ్వరానుగ్రహానికి కావాలి. అందుకే మా చిన్నతనంలో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ పాటలు పాడిస్తూ ఉండేవారు. సూర్యబింబాన్ని ఆధారం చేసుకుని ఆ ఎరుపుకి సంకేతం చెప్తూ ఎలా పండాలో చెప్పేవారు. ఎండలు కాసేదెందుకురా మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేదెందుకురా వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా అన్నం దొరికేటందుకురా, అన్నం తినేదెందుకురా స్వామిని కొలిచేటందుకురా, స్వామిని కొలిచేదెందుకురా మోక్షం పొందేటందుకురా. ఎక్కడ మొదలైనా అక్కడ పూర్తయిపోవాలి. ఆ పూర్తయిపోవడం మార్పు చెందుతూ వెళ్ళిపోవడం. ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం. కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు. చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు. అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది. దానికి నేను సుమా ప్రధాన కారణం. నా అనుగ్రహము చేత నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు. అలా ఉపాసన లేకపోతే
పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుట్టా చావా పుట్టా చావా పుట్టా చావా అలా జనన మరణ చక్రంలో తిరుగుతూ తాపాన్ని పొందుతుంటాడు. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభి శివానందలహరి అంటారు శంకరులు. సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసారమునందు పరిభ్రమించడంలో విశేషమైనటువంటి తాపాన్ని పొందుతుంటాడు. అలా మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి నే తొండయ్యా నే పిల్లయ్యా నే నల్లయ్యా నే కుక్కయ్యా నే పందయ్యా, ఇది కూడా ఎరుపే మార్పు. ఇక ఏ మార్పు లేదు. ఎప్పుడు ఇది ఆఖరి మరణం, శరీరంతో వచ్చాను కాబట్టి వదిలిపెట్టేస్తాను, ఇక పుట్టవలసిన అవసరం లేదు. దీని వలన జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఇక చావవలసిన అవసరము లేదు. జనన మరణ చక్రము నుండి విడుదలైపోయాడు. అది ఆ ఎరుపుకి పరిపూర్ణత, పండిపోయాడు. ఇది ఎవరు ఇవ్వగలరు అంటే సూర్యోపాసన చేత లభ్యమవుతుంది. అందుకే హర్షం, సంతోషించడం అనేటటువంటిది లౌకికంగా అవసరములు తీరడం దగ్గర నుంచి పండిపోవడం వరకు ఆ హర్షముని ఇవ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే ఆయన ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి. మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం. అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం. ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకి వచ్చి చెప్పిన క్షేత్రం. ఒకానొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకానొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఆ బింబాన్ని, అక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం ఛాయా ఉషా పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది, ప్రతిష్ఠ చెయ్యి అంటే ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది. హర్షమును పెంచుతాను నేను, సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం. అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి. అసలు ఆ సూర్యోదయం వేళలో ఆ సంతోషం అలా ఉంటుంది. సూర్యాస్తమయమైంది భయం. పగటి వేళలా ఎక్కడైనా తిరగచ్చు, చీకటి పడిపోయిందరా ఎదురుగున్న చెట్లల్లోకి వెళ్ళమనండి, ఎక్కడ ఏ పురుగు పుట్రా ఉందో ఎందుకు లేండి అంటాడు. చీకటి, ఉన్న వస్తువు తెలియదు, భయం. సూర్యుడొచ్చాడు, ఉన్న వస్తువు తెలుస్తుంది, నిర్భయం. అందుకే సూర్యోదయం చైతన్యానికి పర్యాయపదం. అటువంటి సూర్యుడు హర్షవల్లి ఆ క్షేత్రం, నేను అక్కడుంటానని చెప్పాడు. చిత్రం ఏమిటంటే ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు. ఆ ఒక్క దేవాలయంలోనే ఇప్పటికీ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుని యొక్క మూర్తి కూడా గోడ మీద ఉంటుంది. అందుకే హర్షవల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పంచాయతన మూర్తుల్ని శంకర భగవత్పాదులు ఎలా పూజ చెయ్యాలని నిర్ణయం చేశారో అటువంటి పంచాయతన మూర్తుల్ని పూజ చేసేవారు. ఇప్పిలివారని ఒక కుటుంబం, అందులో నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉంటే సూరప్ప గారని చెప్పి ఒక ఆయన, వాళ్ళకి ఒక సోదరుడు ఉండేవారు. ఆయన వాళ్ళిద్దరూ కలిసి పంచాయతన పూజ చేసేటప్పుడు ఆదిత్యుణ్ణి అంటే సూర్య పూజ చేసేటప్పుడు సూర్యుడు, వినాయకుడు, విష్ణువు, అంబిక, శివుడు కదా పంచాయతనంలో. సూర్య ఉపాసన చేసేటప్పుడు పరమ సంతోషంతో రోజు జరిగే సూర్యబింబాన్ని మనసులోకి తెచ్చుకొని సంతోషంతో పూజ చేస్తుండేవారు. సూర్యనారాయణమూర్తి ఆ ఇప్పిలి కుటుంబం వారిని ఎన్నుకున్నాడు, వాళ్ళు పూజ చెయ్యాలి. అరసవిల్లి క్షేత్రం, అరసవిల్లి అని నేను అంటున్నాను, హర్షవల్లి. మళ్ళీ నేను అలా అంటే గుర్తుపడతారు, పట్టకపోతారని. హర్షవల్లిలో నాకు ఆ కుటుంబం వారు పూజ చెయ్యాలి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు పూజ చేయడానికి. ప్రతిష్ఠ జరగగానే వంశధారా నదీ ప్రవాహం వెడుతోంది. అందులో స్నానం చేద్దామని అన్నదమ్ములిద్దరూ దిగారు. అన్నదమ్ములిద్దరూ ఇలా దిగేటప్పటికీ దూరం నుంచి ఏదో ఒక పుస్తకాల కట్ట ఒకటి కొట్టుకొస్తోంది, తాళపత్ర గ్రంథాల మూట. ఇదేమిట్రా, నీళ్లలో మునిగిపోకుండా తడవకుండా ఏదో మూట వస్తోందని అన్నదమ్ములు ఇద్దరూ నిలబడ్డారు. తాళపత్ర గ్రంథాల మూట వచ్చింది. అది రెండు చేతులతో పైకెత్తి విప్పారు. ఒక్క చోట కూడా తడవకుండా
నన్ను హర్షవల్లి క్షేత్రంలో ఈ విధానంలో పూజ చేయమని తనని పూజ చేయవలసిన విధానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి అన్నదమ్ములకు అందించాడు. ఇప్పటికీ ఆ కుటుంబం వారిదే హర్షవల్లి క్షేత్రంలో సూర్యుని యొక్క పూజ అధికారం. కాబట్టి మహానుభావుడు ఎందరికో పలికాడు. అదే సామాన్యమైనటువంటి బింబం కాదు. ఉపాసన చేసిన వాడిని సర్వకాలముల యందు రక్ష చేస్తూ ఉంటుంది. అంతటి శక్తికి కేంద్రం, నిధి సూర్యబింబం అంటే. మహానుభావుడు ఒకప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు, వ్యాఖ్యానం చేశారు భాస్కరరాయల వారిని. ఆయన పిలిస్తే పలికేది అమ్మవారు. ఒకప్పుడు బ్రాహ్మణ మండలంతా ఆయన మీద అసూయ పెట్టుకుంది. లోకంలో ఇదొక నీచపు పోకడు ఉంటుంది. ఎవడైనా ఒకడు భగవద్భక్తితో బతుకుతున్నాడు అంటే వాడి మీద రాళ్ళు ఎలా వేద్దామని ప్రయత్నించేవాళ్ళు కొంతమంది బయలుదేరుతారు. వాళ్ళు అలా భక్తుళ్ళ బతకనూ లేరు, బతికేవాడిని బతకనివ్వనూ లేరు. ఎందుకంటే అసూయ వాడిని కాల్చేస్తూ ఉంటుంది. అందుకని కొంతమంది బ్రాహ్మణులు బయలుదేరి కాశీపట్టణంలో కుకుమానంద స్వామి వారిని ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను లలితా సహస్రానికి భాష్యం చేశానంటున్నాడు భాస్కరరాయల వారు. నిజంగా ఆయనకి లలితా సహస్రంలో ఉన్న నామాలన్నింటికీ అర్థం తెలిసి వ్యాఖ్యానం రాసి ఉంటే మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉందిగా, 64 కోట్ల మంది యోగిని గణదేవతల చేత ఆమె సేవింపబడుతుందని. ఏది 64 కోట్ల మంది గణదేవతల పేర్లు చెప్పమనండి అన్నారు. కుంకుమానంద స్వామి వారు అన్నారు, మీకు ఎందుకు రాయిన జోలి? భాస్కరరాయల వారంటే ఎవరనుకుంటున్నావు? ఆయన లలిత అమ్మవారే, ఆయనే అమ్మవారు. అందుకే లలితకి భాష్యం చేయగలిగాడు. అంతకుముందు ఎందరో వ్యాఖ్యానం చేద్దామన్నా బలవంతంగా మొదలు పెడితే దృష్టి ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తే దృష్టి వచ్చింది. ఆయనని అనుగ్రహించింది అమ్మవారు వ్యాఖ్యానం చేయమని. అంతటి మహానుభావుడు. ఆయన జోలి మీకు ఎందుకు రానడిగాడు. వాళ్ళు వినలేదు. భాస్కరరాయల వారిని వెళ్ళి నిలదీసి అడిగారు, మాకు చెప్పు 64 కోట్ల యోగిని గణదేవతల పేర్లని. ఆయన నవ్వి అన్నారు, సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి గంగ ఒడ్డున కూర్చోండి, చెప్తాను పేర్లు అన్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భాస్కరరాయల వారు ఏం మాట్లాడలేదు. లలితా పరాభట్టారిక స్వరూపాన్ని ధ్యానం చేశారు. ఆమెని పూజ చేసేటటువంటి 64 కోట్ల మంది గణదేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో వచ్చి నిలబడి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకుని పరిచయం చేసుకున్నారు. అప్పుడు కుంకుమానంద స్వామి దగ్గరికి పరిగెత్తారు బ్రాహ్మణ మండలంతా. అయ్య బాబోయ్, ఏమో అనుకున్నాం భాస్కరరాయల వారంటే అని. ఆయన కమండలంలో నీళ్లతో కళ్ళు తురిచి, ఇప్పుడు చూడండి ఎవరో భాస్కరరాయల వారు అన్నారు. భాస్కరరాయల వారిలో లలితా పరాభట్టారిక కనపడింది. అంతటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఒకప్పుడు మహారాష్ట్రలో బలాకి అని ఒక నగరం ఉండేది. దాన్ని చంద్రసేన జాధవుడు అనబడేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి బిడ్డలు లేరు. ఈ భాస్కరరాయల వారు వెడితే ఆయన ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళ మీద పడి, గురుదేవా నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుందో అని అనుగ్రహించి వెళ్ళిపోయారు భాస్కరరాయల వారు. ఆయన వెళ్ళిపోయిన కొంతకాలానికి ఆ రాజుగారి భార్య గర్భం ధరించింది. ఇలా ఉండగా ఆ వెళ్ళిపోతున్నప్పుడు భాస్కరరాయల వారికి నారాయణ దేవుడు అని ఒక అనుష్ఠాన తత్పరుడు పరిచయం అయి, మహానుభావ మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగాడు. భ్రమరాంబా మంత్రాన్ని ఉపదేశం చేశారు భాస్కరరాయల వారు. ఆయన భ్రమరాంబని విశేషంగా ఆరాధన చేశాడు. భ్రమరాంబ ఇప్పటికీ పలుకుతుంది అంటారు. శ్రీశైలం దేవస్థానంలో చాలా కాలం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి చక్రవర్తి గారని ఉన్నారు. గోపాలకృష్ణ గారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన తరచుగా మాతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన అమ్మవారి దేవాలయం వెనకాతల ఇంట్లో ఉండేవారు. రాత్రుళ్ళు అమ్మవారు గజ్జెలు కట్టుకుని తిరుగుతూ చప్పుళ్ళు వినపడేవి ఆయనకి. ఇప్పటికీ శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో నిర్ధారణ చేశారు. భ్రమరాంబ సంతోషిస్తే భక్తుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి గాజులు అడుగుతుంది. నాకు గాజులు ఇవ్వా అని వెంటపడుతుంది. బాలాస్వరూపంతో తిరుగుతుంది భ్రమరాంబ. ఆ భ్రమరాంబని ఉపాసన చేశాడు నారాయణ దేవుడు. భాస్కరరాయల వారి దగ్గర ఉపదేశం పొంది ఆయన ఎందుకో బాలాకీ నగరానికి వచ్చాడు. ఈ చంద్రసేన జాధవుడు భార్య గర్భిణి గదు, భాస్కరరాయల వారు ఆశీర్వదించారు, ఆమెతో నమస్కారం చేయించాడు. నారాయణ దేవుడు చూసి సంతోషించాడు. అయ్యా, కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లవాడా ఆడపిల్ల అన్నాడు. నారాయణ దేవుడు భ్రమరాంబను ఎప్పుడు మనసులో ధ్యానం చేస్తుంటారేమో ఆడపిల్ల అన్నారు. ఆ రాజు అన్నాడు, అదేమిటది భాస్కరరాయల వారు మగపిల్లవాడు పుడతాడని ఆశీర్వదించారే అన్నాడు. వెంటనే నారాయణ దేవుడు అన్నాడు, ఆయన మా గురువు గారు,
మా గురువు గారు మగపిల్లవాడు పుడతాడని చెప్పిన తరువాత మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు? నేను ఆడపిల్లన్నాను. మా గురువు గారి మాట నా మాట వలన పోవడానికి వీల్లేదు. నా చేత మా గురువు గారి మాట కాదనేటట్టుగా ఆశీర్వచనం చేయించావు కాబట్టి నువ్వు అనుభవించవలసిందే. మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల కాదు, నపుంసకుడు పుడతాడు నీకని వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు. అయితే రామచంద్ర జాధవుడు అని పేరు పెట్టాడు. తర్వాత మళ్ళీ భాస్కర్ రాయల వారు వచ్చారు. ఒకప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఇదే చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది. ఏవి రాయి పిల్లవాడు ఇలా ఉన్నాడు, వీడు నపుంసకుడు అన్నారు. అయ్యా తప్పైపోయింది, మీ శిష్యుణ్ణి ఇలా అడిగాను, కథ అంతా ఇలా జరిగింది, మీరే అనుగ్రహించాలన్నారు. అదెంత పనిరా, లోకంలో ఏదైనా ఇవ్వగలిగిన వాడు సూర్యనారాయణమూర్తి. పద నీ కొడుకుని తీసుకెళ్ళి, ఇప్పటికే ఉంది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానదీ తీరంలో, ఆయన అంత దూరంలో కృష్ణానది ఉంటే ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని ఆ రామచంద్ర జాధవుణ్ణి పక్కన పెట్టుకుని తృచ అర్ఘ్య విధానం అని సూర్యనారాయణమూర్తి ఉపాసనలో ఒక విధానం. అది తృచ అర్ఘ్య విధానంలో ఆయన్ని ఉపాసన చేస్తున్నారు. మంచి ఎండలో వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి వస్తూ ఉండాలి. ఆ వెళ్ళి వస్తూ ఉండడంలో అరికాళ్ళు బొబ్బలెక్కాయి. భాస్కర్ రాయల వారు పడుకున్నారు, శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ ఉండగా ఒకరోజు శిష్యులు అడిగారు, గురువుగారు రోజు ఎండలో వెడుతున్నారే కృష్ణానది దగ్గరికి, పర్ణశాల కృష్ణానది ఒడ్డున కట్టుకుందాం గురువుగారు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, ఎరా పర్ణశాల కృష్ణానది ఒడ్డున కడదామని అడిగారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెమ్మని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరంత శక్తివంతులే, కృష్ణానదినే పర్ణశాల దగ్గరికి తీసుకురండి, మాకు కావలసింది మీరు శ్రమ పడకూడదు. ఆయన వెంటనే సూర్యా అని పిలిచారు. గబగబా సూర్యమండలంలోంచి సూర్యనారాయణమూర్తి వచ్చాడు. ఎవరికి? భాస్కర్ రాయల వారికి. వచ్చి నమస్కారం చేసి మీకేం కావాలని అడిగాడు. కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీకు తెలియని విషయం కాదు, సృష్టి ప్రారంభంలో హిరణ్యగర్భుడు నదులకు వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించాడు, దాని దారి మళ్లించకూడదు, అందుకని నేను మీ పర్ణశాల వైపు తేకూడదు, మన్నించండి అన్నాడు. అంటే భాస్కరరాయల వారు అన్నారు, నేను నా ఉపాసన బలంతో ఇక పైన సూర్యారాధన లోకంలో లేకుండా చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, అయ్యి బాబోయ్ అవన్నీ ఎందుకు, మీకు కావలసింది ఏమిటి, ఆ రామచంద్ర జాధవుడు పురుషుడవడం, నేను వాడు పురుషుడయ్యేట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. నేనేం బెచ్చగాడిని అనుకుంటున్నావా, నిన్ను ఉపాసన చేయకుండా అనుగ్రహిస్తానంటున్నావు, నేను ఉపాసన చెయ్యాలి, నువ్వు తృప్తి పొంది అనుగ్రహించాలి, కృష్ణానదిని ఇలా ప్రవహింపజేయి, నా శిష్యులకు మాట ఇచ్చానన్నారు. ఒక్కలా తీరుస్తా, మీరున్నంతకాలం పర్ణశాల ముందు నుంచి వెడుతుంది, మీరు శరీర త్యాగం చేసిన తర్వాత కృష్ణపాయ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ పర్ణశాల ముందు ఇసుక దిబ్బలు రాళ్ళు ఉంటాయిట. భాస్కరరాయల వారి కోసం కృష్ణానది అటువైపుగా వెళ్ళింది. తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ప్రసన్నుణ్ణి చేసుకుని రామచంద్ర జాధవుడికి మళ్ళీ పుంస్తవాన్ని ఇచ్చారు. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు, ఒకళ్ళనా ఇద్దరినా? సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం. ఆయన్ని నమ్ముకుని ఆయన అనుగ్రహంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు, ఆయన దర్శనాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు. అందుకే అది ఒక చైతన్య స్ఫూర్తి, అదొక గొప్ప దీప్తి. నిజంగా చెప్పాలి అంటే తెల్లవారుజామున నిద్రలేచి తెల్లవారుజాము కాలంలో ఉండేటటువంటి ఆ సత్వగుణం, ఆ వాతావరణం, ఆ ప్రకృతి, ఆ ఆనందానికి అలవాటు పడినవాడు ఏ కారణం చేత కూడా ఆ కాలంలో ఇక నిద్రపోలేడు. ఎందుకని అంటే ప్రకృతిలో అంత గొప్ప చైతన్యం ఉంటుంది, ఆ సమయంలో అంత అందం ఉంటుంది. మయూరకవి అసలు ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు. అనూరుడు అని ఆయన గరుత్మంతుడికి సోదరుడు, వినత యొక్క కుమారుడు. ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు. రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట. నిలబడితే సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు. ఇక రథం ఎక్కాలి. అనూరుడి వంక చూస్తాట. పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు. అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట, ఏమయ్యా, ఎప్పటి నుంచో ఈ 7 గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు, రథాలు బడలిపోయాయి కదా, గుర్రాలు బడలిపోయాయి కదా, ఇంద్రుణ్ణి అడిగి ఉచ్చైశ్రవాన్ని తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా? మన గుర్రములకు బడలిక ఉండదు, ఇటువంటి గుర్రములు సృష్టి లేవు, ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, వీటిలోంచి వింతకాంతులు వస్తాయి.
ఆ గుర్రములనే కట్టు. వాటికి ఉన్న పగ్గములు అరిగిపోయాయి అనుకుంటున్నావా? కాబట్టి పశ్చిమ దిక్కున ఉన్న వరుణుణ్ణి అడిగి పాశములు పట్టుకొచ్చి గుర్రాలకు కడదాం అనుకుంటున్నావా? మన గుర్రాలకి కట్టేటటువంటి పాశములు వరుణుడి దగ్గర కూడా ఉండవు. ఇవి సర్పపాశములు. సర్పపాశములతో ఈ గుర్రాలు ముందుకు వెడతాయి. పాశములు మార్చకు. ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం అని. ఆయన ఏకచక్ర రథం, ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఒక చక్రమే ఉంది కాబట్టి విష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి రెండో వైపు అమరుద్దాం అనుకుంటున్నావా? ఇరుసుకి అక్కర్లేదు. ఇన్నేళ్లు తిరిగినా చక్రం అలాగే ఉంటుంది, బెంగపెట్టుకోకు అంటట. పరమ సంతోషాన్ని పొంది అనూరుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రథం ఎక్కుతాట. వెనక సూర్యుడు వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కగానే ఒక్కసారి గుర్రాలు 7 కూడా సకిలించి ఆకుపచ్చ కాంతులు చిమ్ముతూ బొక్క ఉదుటున పైకి లేస్తాయిట. నడుం వరకే ఉంటాడు అనూరుడు, కింద కాళ్ళ భాగం ఉండదు. ఎందుకంటే గుడ్డులో పూర్తిగా పొదగడం పూర్తి కాకముందే వినత బద్దలు కొట్టింది, అందులోంచి వచ్చాడు. ఊంచుకోవడానికి కాళ్ళు లేక వెల్లకిల పడతాట అనూరుడు. పడి మళ్ళీ సర్దుకుని రథంలో కూర్చుని పగ్గాలు పట్టుకుంటాట. ఒకసారి గిర్రన తిరుగుతుందట రథం. నాకు ఆ మయూర కవి చేసినటువంటి వర్ణన చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా దర్శనం చేశాడు రా మహానుభావుడని. 100వ శ్లోకం పూర్తి చేసేటప్పటికి రచన కుష్ఠవ్యాధి పోయింది. ఆ రథం గిర్రని తిరుగుతుందట. తిరిగినప్పుడు తూర్పు దిక్కుకు ముందు చూస్తుంది. చూడగానే అక్కడ ఇంద్రుడు నిలబడతాడు. ఎందుకని అంటే ప్రాగ్దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అని కదా ఆశీర్వచనం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడిలా నిలబడేటప్పటికి తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకి తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కానీ మంచి బుద్ధి కానీ అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని 2 చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి యమధర్మరాజు గారు దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. కాలంలో ఎవరి ఉసురు తీయాలో లెక్క కట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అనూరుడు ఒక పెద్ద కేక వేస్తాట. గుర్రానికి దున్నపోతుకి పడదో, ఒకదాన్నొకటి కుమ్ముకుంటాయి. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి లోకమునందు ప్రయాణించడానికి బయలుదేరాడు. యమధర్మరాజా దున్నపోతు నుంచి కిందకి దిగి దాన్ని వెనక్కి కట్టు అంటాట. గబగబా తొందరపాటుతో యముడు దున్నపోతు మించి దిగిపోయి దాన్ని వెనక్కి తిప్పి కట్టేసి 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తాట. తండ్రి కదా మరి సూర్యుడు. రథం దక్షిణం నుంచి నైరుతికి తిరుగుతుంది. రాక్షసులందరూ నైరుతి దిక్కున లేచి నిలబడతారట. ఒరే, ఇంతకాలం మీరు క్రూరమైన బుద్ధులను పొంది ఉన్న కారణం చేత రాక్షసులు అనిపించుకున్నారు. అందులో ఉన్నటువంటి శివతేజస్సు మీ మీద పడితే మీకు రాక్షస బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగుతాయి. అపకీర్తి పోయి మంచి పేరు పొందుతారు. నమస్కరించండి అంటే అనూరుడు. రాక్షసులందరూ నమస్కరిస్తారు. నైరుతి నుంచి మండలాకారంగా పశ్చిమానికి తిరుగుతుంది. వరుణుడు లేచి నిలబడతాడట. జలాధిదేవత కదా. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అని ఆశీర్వచనం. ఆయన అనుగ్రహం ఉంటే వంశం వృద్ధిలోకి వస్తుంది. వరుణుడు లేచి నిలబడి నమస్కరిస్తాట. వెంటనే అనూరుడు అంటాడు, గుర్రాల్ని నీటితో తడిపితే అవి సంతోషాన్ని పొందుతాయి. ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి కాబట్టి నీళ్లతో ఆయన గుర్రాల్ని తడుపు, సూర్యుడు సంతోషిస్తాడంటే. వెంటనే వరుణుడు లేచి ఆ గుర్రాలన్నీ తడుపుతాడు. వాయువ్యం వైపుకి తిరుగుతుంది. అనూరుడు అంటే ఓ వాయువా, తడిసిన గుర్రాల మీద గాలి వేస్తే వాటికి చల్లగా ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళాలి, ఓసారి మెల్లగా గాలి వేయి అంటే వాయువు గాలి వేస్తే గుర్రాలకి చల్లగా ఉండి సంతోషాన్ని పొంది సూర్యుడికి నమస్కరిస్తాట. ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. కుబేరుడు లేచి నిలబడతాట. నా దగ్గర నవనిధులు ఉన్నాయి, అందులో చాలా గొప్ప నిధులు శంఖనిధి పద్మనిధి.
నీ చేతులలో శంఖము పద్మము ఉన్నాయి సూర్యనారాయణమూర్తి, నీ అనుగ్రహం వల్లే నాకు ఈ ఐశ్వర్యం వచ్చింది. నీ దగ్గర శంఖనిధి పద్మనిధి, నా దగ్గర శంఖనిధి పద్మనిధి, ఈ ఐశ్వర్యానికి నువ్వు కారణమని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. రథం ఈశాన్య దిక్కుకి తిరుగుతుంది. అక్కడ అధిపతి పరమశివుడు లేచి నిలబడతాట. శంకర, లోకంలో ఎక్కడైనా అద్దం ముందు నిలబడితే బింబము ప్రతిబింబము ఒకలాగే ఉంటాయి. నేను అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, నేను ఎలా ఉన్నానో ప్రతిబింబం అలాగే ఉంటుంది. నేను ప్రతిబింబం మీద నిల్చున్నప్పుడు ఉత్తరీయం వేసుకోలేదని కనపడింది అనుకోండి, ప్రతిబింబానికి వెయ్యనుగా నేను వేసుకుంటాను తప్ప నేను ఒకలా ఉంటే ప్రతిబింబం ఒకలా కనపడదు. కానీ సూర్యరథం ఈశాన్య దిక్కుకి తిరిగేటప్పటికీ ఆ సూర్యనారాయణమూర్తి బింబం అయితే ప్రతిబింబం మాత్రం ఇంకోలా కనపడుతుందట. ఆయన పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటాడు, ఆయన నాగచర్మాంబరధరుడై ఉంటాడు. బింబము ప్రతిబింబము ఆయనే ఈయన, కానీ ఆయన ఈయన రెండు రూపాల్లో కనపడతారట. ఓ శివ, నువ్వే నేను, నేనే నువ్వు, కానీ రెండుగా కనపడుతున్నావు, ఇది చమత్కారం అని ఇద్దరు నవ్వుకుని మళ్ళీ తూర్పు దిక్కుకి తిరిగి రథం బయలుదేరుతుందిట. అసలు సూర్యరథ గమనం మొదలయ్యేటప్పటికే అంత గొప్ప ఆశ్చర్యకరమైన సన్నివేశం. అసలు ఎలా ఊహ చేశాడో మహానుభావుడు. ఒక అద్భుతమైన మాట అన్నాడు. సూర్యోదయం జరిగి సూర్యరథం బయలుదేరుతుంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు బెంగ పెట్టుకుంటారట. ఎందుకు బెంగ పెట్టుకుంటారంటే బ్రహ్మగారు అనుకుంటారట, అమ్మో సూర్యరథం బయలుదేరింది, ప్రారంభంలో లేత కిరణాలు పడినప్పుడు తామర పువ్వు విచ్చుకుంటుంది, మధ్యందిన మార్తాండుడైతే ఆయన కిరణముల యొక్క స్పర్శకి నేను కూర్చున్నటువంటి ఈ తామర పువ్వు వాడిపోతుంది, నేను కూర్చున్న ఆసనం పాడైపోతే సౌకర్యంగా ఎలా కూర్చోను, అందుకని నా ఆసనం పాడైపోతుందేమో అని బ్రహ్మగారు బెంగెట్టుకుంటాట. శ్రీ మహావిష్ణువు ఈ సూర్యుడికో లక్షణం ఉంది, నల్లటిది ఏది కనపడినా దాన్ని తీసేస్తాడు, చీకటిని తీసేస్తాడు. నేనేమో నల్లగా ఉంటాను కాబట్టి ఇప్పుడు అలవాటులో నా కాంతి లాగేస్తాడేమో అని విష్ణుమూర్తి బెంగెట్టుకుంటాట. శంకరుడు అనుకుంటాట, ఎక్కడ చూసినా నాకు చంద్రమౌళి, చంద్రశేఖర అని పేర్లు, బాలేందుమౌళి, చంద్రమౌళి, చంద్రశేఖర అని భక్తులు కీర్తిస్తూ ఉంటారు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ నా కిరీటంలో అంత అందంగా ప్రకాశిస్తుంది. ఈ సూర్యుడు ఇంత గొప్ప కాంతితో వచ్చేస్తే ఇక ఈ చంద్రరేఖ కాంతి ఎక్కడుంటుంది? చంద్రమౌళి అని పిలిచాం కానీ ఏడీ చంద్రుడు చంద్రరేఖ ఏది అని భక్తులు వెతుక్కు వెతుక్కు చూస్తే నా కీర్తి ఏమైపోతుంది అని శివుడు బెంగెట్టుకుంటాట. ముగ్గురు మూర్తులు బెంగెట్టుకునేలా ఆ సూర్యుని యొక్క గమనం మొదలవుతుందిట. అంటే అసలు ఆ సూర్య బింబం ప్రయాణం మొదలు పెట్టేటప్పటికే లోకమంతా కూడా ఆశ్చర్యాన్ని పొందుతుంది. యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, సౌయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంటారు. పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే ఏదో మహానుభావులు గొప్ప తపస్సులు దర్శనం చేస్తారు, కానీ ఏమీ తెలియనటువంటి పరమ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, తలకడిగితే మొలకడగనటువంటి వాళ్ళు, ఏమీ చదువుకోని వాళ్ళు, కాంతలు అరణ్యాలలో చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి కుండలు తల మీద పెట్టుకుని ప్రయాణం చేసి కబుర్లాడుకుంటూ వెడుతున్న వాళ్ళకి కూడా ఏ విద్య లేకపోయినా భగవంతుడు తూర్పు దిక్కున చూడడానికి యోగ్యంగా దర్శనమిచ్చేది ఎక్కడ అంటే సూర్యబింబంగా దర్శనమిస్తాడు. అందుకే సమస్త లోకము కూడా ఆ బాలబింబ దర్శనం చేత అంతటి ఆనందాన్ని పొందుతుంది. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ ఇతిహాసాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సూర్య భగవానుడి యొక్క స్పర్శ లేకుండా అసలు ఉండదు. సూర్యుణ్ణి పక్కన పెడితే అసలు కావ్యాలు కానీ పురాణాలు కానీ ఏవి లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శ్రీరామాయణం గొప్ప కావ్యం, ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏ వంశంలో పుట్టాడు? సూర్యవంశంలో పుట్టాడు. అన్నిటినీ మించి అసలు క్లిష్టమైన సందర్భం ఏర్పడినప్పుడు ఉపాసన ఎవరిని చేశారు? సూర్యోపాసన చేశారు. ఆదిత్య హృదయం ఎక్కడుంది? శ్రీరామాయణంలో యుద్ధకాండలో ఉంది. అంత గొప్పవాడైనా, విశ్వామిత్ర మహర్షి యొక్క శుశ్రూష చేసిన వాడైనా, బల అతిబల అనేటటువంటి విద్యల్ని, ధనుర్వేదాన్నంతటినీ ఉపాసన చేసిన వాడైనా, అప్రతిహతమైనటువంటి రామబాణాన్ని పొందినవాడైనా, బ్రహ్మాస్త్రం తెలిసున్నవాడైనా, రాముడు రావణాసురుణ్ణి నిర్జించలేకపోయాడు.
అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. అబ్బో, ఈ రావణుడు ఎప్పటికీ మరణిస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ మరణించకుండా రామరావణ యుద్ధానికి వాల్మీకి మహర్షి పోలిక వేయలేదు. ఎక్కడైనా ఉపమానం చెప్పాలి, పోలిక చెప్పాలి అంటే వాల్మీకి మహర్షే. వాల్మీకి మహర్షిని చూసి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు అంటారు. అటువంటి వాల్మీకి రామరావణుల యుద్ధం జరిగితే పోలిక చెప్పలేదు సరికదా. రామరావణ యుద్ధం ఎంత గొప్పది అంటే సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక అన్నారు. అంత గొప్ప యుద్ధం జరిగింది. రావణుడు మాత్రం పడిపోలేదు. అంత ఇబ్బంది జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఒక్కసారి అగస్త్య మహర్షి గబగబా బయలుదేరి వచ్చారు. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాభాంజపే నిత్యం సర్వమంగళప్రదం. ఇది సర్వమంగళములనిస్తుంది, జయాలనిస్తుంది. ఈ ఆదిత్య హృదయాన్ని నువ్వు బాగా పారాయణ చెయ్యి. 3 మాటలు చదివి రథం ఎక్కావా రావణుడు పడిపోతాడు అని యుద్ధభూమిలోకి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశారు. ఆ ఆదిత్య హృదయంలో నమక చమకాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగం ఏమిటంటే సూర్యోదయం జరగడానికి ఎంతసేపు పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతేసేపు పడుతుంది. మీకు కాకినాడ లాంటి పట్టణాల్లో అంత బాగా తెలియదు, కానీ విశాఖపట్నం లాంటి చోటుకి వెళ్ళి మీరు ఈ ప్రక్రియని చేసి చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. కటిక చీకటిగా ఉంటుంది. నేను విశాఖపట్నం ప్రవచనాలకు వెళ్ళినప్పుడు 1-2 మాటలు ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని ఇది అనుభవించి స్వానుభవంతో చెప్తున్నమాట. అతిశయంతో ఏదో గొప్పతనంతో చెప్పట్లా, పెద్దలు చెప్పింది నేను అనుభవించి చూశానంతే. సముద్రపు ఒడ్డున కూర్చుంటే చీకటిగా ఉంటుంది, ఏమీ కనపడదు. ఎదురుగుండా ఎక్కడో సముద్రం లోపల ఉన్నటువంటి ఓడల్లో దీపాలు వెలుగుతూ ఉంటాయి. సూర్యబింబం ఎటుస్తుందో కూడా మీకు తెలియదు. మీరు అటువంటప్పుడు అలా కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే అకస్మాత్తుగా ఎక్కడో ఒక చోటు నుంచి ఎర్రటి కాంతి కొడుతుంది సముద్రంలోంచి పైకి. కాంతి ఎక్కడొస్తోందో మీరు గమనించడం మొదలు పెడితే కాంతి దట్టమవడం మొదలవుతుంది. మీరు వెంటనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అని ఆదిత్య హృదయం చదవడం మొదలు పెడితే మీరు ఆదిత్య హృదయం పూర్తి చేసేటప్పటికి బింబం రంగు మారిపోతుంది. ఎర్రటి బింబం కుంకం పువ్వులా ముందు పైకొస్తుంది. మహానుభావుడు ఎవరు దర్శనం చేశాడో కానీ అచ్చ తెలుగులో పరమాద్భుతంగా ఇచ్చాడు. ఏదో పుట్టేటి భానుడు పుష్యరాగపు ఛాయ పుష్యరాగము మీద బంగారు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అంటాడు. అది ఆ ఉదయిస్తున్నటువంటి బింబం రంగు ఎలా ఉంటుందంటే ఎర్రటి కాంతితో ఆకాశంలో బొట్టు పెట్టినట్టు వస్తుంది. దాని కాంతి సముద్రం మీద అడ్డంగా నిలువుగా మండుతున్నట్టు పడుతుంది. దాంట్లోంచి ఒక పడవ వెడుతోందనుకోండి, పడవ కూడా ఎర్రగా ఉంటుంది. మీరు వెనక్కి తిరిగి పశ్చిమ దిక్కు వరకు చూశారనుకోండి, అక్కడ వరకు విశాఖపట్నం అంతా ఎర్రగా ఉంటుంది. అంత ఎర్రగా ఉందని మీరు అనుకుంటారు. మీరు అలా చూస్తూ ఆదిత్య హృదయం చదువుతూ ఉంటే అప్పుడు ఈ చెట్టుతో మీరు స్పష్టంగా చూడొచ్చు, ఏం కంటికి ఇబ్బంది ఉండదు. మీరు చూస్తూ చూస్తూ ఉండగా బింబం మారుతుంది. జామిక్కి భానుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఎవరు అనుభవించాడో మహానుభావుడు. తెల్లటి వర్ణాన్ని పొందుతుంది, పైకెక్కుతుంది. పైకి కొంత దూరం ఎక్కేసేటప్పటికి ఒక జాము అయ్యేటప్పటికి జాజి పువ్వు ఛాయ పొంది లోపల చుట్టూ అంతా సంపంగి పువ్వు ఛాయ. సంపంగి అంటే సింహాచలం సంపంగి, పసుపు ఎరుపుల వర్ణంలో ఉంటుందే ఆ రంగులోకి తిరుగుతుంది. కాకినాడలో
తెల్లవారుజామున ఎప్పుడైనా కొంతసేపు వ్యాహ్యాలిగా అలా నడిచి సూర్యోదయం అయిన తర్వాత ఇంటికి వచ్చేసే ముందు బింబం చూస్తే నాకు ఆ బింబం అప్పుడు మాత్రం తూర్పు దిక్కున కనపడుతుంది. అందుకని ఏదో జామిక్కి భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పువ్వు ఛాయ, శ్రీ సూర్యనారాయణ మీలుకో హరి సూర్యనారాయణ. ఎవరో మహానుభావుడు ఎందుకు ఇచ్చాడంటే ఉపాసనకి యోగ్యంగా బింబాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇచ్చాడు ఈ పాట. ఎంత గొప్పగా ఇచ్చాడు. తెలుగు జాతి గర్వపడాల ఆ పాట. ఆ రచయిత ఎవరో నాకు తెలియదు. అలాగే మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మీలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఉండేటటువంటి సూర్యబింబం కేవలంగా ఈ కంటితో చూడడానికి వీలుగా లేకపోయినా ఎక్కువసేపు చూడకుండా కొద్దిగా ప్రయత్నం చేసి చూస్తే మల్లె పువ్వు ఛాయ, తెల్లటి కాంతి కనపడుతూ ఉంటుంది. అన్ని వర్ణములు తెలుపులోంచే కదా వచ్చాయి. తెల్లగా కనపడి దాని మీద మంకెన్న పొడి ఛాయ, మంకెన పూలను ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి పుప్పుడి తీసి దాని మీద చల్లితే ఎలా ఉంటుందో బింబం అలా ఉంటుంది. దుర్నిరీక్ష్యం. ఈ కంటితో ఎక్కువసేపు చూడలేరు. అందుకే మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ. మరి అప్పుడు మేలుకో ఏమిటి అంటే అలా మారే లక్షణం ఉన్నవాడా మేలుకో, అది అన్వయం. కాబట్టి హరి సూర్యనారాయణ. చిట్ట చివర ఆయన సూర్యాస్తమయం అయిపోతుంటుంది. ఆ సూర్యాస్తమయం అయిపోయేటప్పుడు ఏదో ఆ గ్రుంకేటి భానుడు గుమ్మడి పువ్వు ఛాయ, గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి కుంకంపు పువ్వు ఛాయ, శ్రీ సూర్యనారాయణ. గుమ్మడి పువ్వులని పూస్తాయి. పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి గుమ్మడి పువ్వులు. పసుపు వర్ణం ఎరుపు వర్ణం కలిసి భలే అందంగా ఉంటుంది గుమ్మడి పువ్వు. ఆ గుమ్మడి పువ్వు మీద కుంకుమ పొడి జల్లితే ఎలా ఉంటుందో, కుంకుమ పువ్వు ఛాయ, ఆ కుంకం పువ్వులు తీసుకొచ్చి జల్లితే ఎలా ఉంటుందో అస్తమిస్తున్న బింబం మళ్ళీ ఎర్రగా అటువంటి రంగులో దిగుతుంది. తిక్కన గారైతే ఒక అద్భుతమైన మాట అన్నాడు భారతంలో. భర్త ఏదో ఉద్యోగం చేయడానికి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాడు అనుకోండి, సాయంకాలం వచ్చేస్తాడని తెలుసు. కులకాంత ఏం చేస్తుంది, ఆయన తిరిగి వచ్చే వేళటికి గబగబా స్నానం చేసి చక్కగా మంచి చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని ఆయన వస్తారు, ఆయన సంతోషించాలి, నన్ను చూసి ఆయన పొందిన బడలిక తీరిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది. కులకాంత కదూ. సూర్యనారాయణమూర్తి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి ఆమె పశ్చిమ దిక్కు అనబడేటటువంటి కాంత. సూర్యుడు వచ్చి రథం దిగుతాట. రథం దిగగానే భర్తని చూసేటప్పటికీ ఆమె బుగ్గలు రాగరంజితములు అవుతాయిట, ఎర్రగా అనురాగంతో అరుణకాంతులు వస్తాయిట. పశ్చిమ దిక్కు అనబడేటటువంటి కాంత యొక్క బుగ్గల ఎరుపే సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో కనపడిన ఎరుపు రంగు అన్నాడు తిక్కన. నిజంగా లోకంలో మనసు నిలబెట్టి ఉపాసన చెయ్యడం చాలా కష్టమే అయినా సూర్యోపాసన చాలా తేలిక. ఎందుకంటే ఒక్కసారి మీరు సూర్యబింబం ఉదయించేటటువంటి తీరు మనసులో బాగా పట్టుకోగలిగితే ఆ సమయంలో ఆదిత్య హృదయం చదవడం అలవాటైతే మీరు వేదిక మీద ఆదిత్య హృదయం చదవలేరు. ఎందుకు చదవలేరో చెప్పనా? ఒక్కటే తేడా, అక్కడ కళ్ళు మూసుకుని ఆ బింబాన్ని చూడడం అలవాటైపోతుంది. ఆ బింబాన్ని చూస్తున్నప్పుడు అది ధార కింద వెళ్ళిపోతుంది. అలా లేకుండా చదువుతున్నారనుకోండి, అది వెతుక్కుంటుంది ఆ బింబం కోసం. ఏదో రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలంటే నల్లమందుకు అలవాటు పడిన నెమలిలా ఆ ప్రాతకాలంలో ఉదయించేటటువంటి బింబం, ఆ సముద్రం, ఆ కాంతి, ఆ పర్వతాలు, ఆ కొండలు, ఆ విశాఖపట్టణం, ఆ కాంతులు అవన్నీ అనుభవిస్తూ ఆదిత్య హృదయం చదవడానికి అలవాటు పడిపోయినవాడు అవి కళ్ళ ముందు లేకుండా నువ్వు ఆదిత్య హృదయం చదువు అంటే చదవలేడు. అది ఎంతకాలం అనుభవించండి. అసలు ఆ సూర్యోదయం, సూర్యగమనం, సూర్యప్రకాశం అవి చూస్తుంటే ఉంటే అందం అంతా ఇంత కాదు. నాకు ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అన్ని విషయాలు స్పృశించడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ద్వాదశాత్మన్నమోస్తుతే అంటారు ఆదిత్య హృదయంలో. సూర్యుడు
12గురిగా ప్రకాశిస్తాడు, 12 పేర్లతో ప్రకాశిస్తాడు. ద్వాదశాదిత్యులు అంటారు. ద్వాదశాదిత్యులు అంటే తత్వతః సూర్యుడు ఒకడే అయినా చాంద్రమానంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము ఇలా మాసాలు వస్తాయి కదా. ఒక్కొక్క మాసంలో సూర్యుడిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మాఘమాసం ఉందనుకోండి, మాఘమాసంలో ఉండేటటువంటి సూర్యుడిని పూష అని పిలుస్తారు. పూష అని పిలిస్తే దాని అర్థం ఏమిటంటే అది సాక్షాత్ విష్ణు స్వరూపం. కాబట్టి ఈ మాఘమాసంలో ఆయన ఉపాసన చేసినా, నమస్కరించినా, పాయసాన్నం పెట్టినా మీరు చూడలేని రథం. ఎందుకంటే ఒక్క రథసప్తమి నాడు నక్షత్రాలన్నీ రథాకారం పొందుతాయి. పొందితే ఆయన కాంతి స్వరూపుడై ఎందులో కూర్చుంటాడు. ఆ రథం ఈ కంటితో చూడడం తెలియకపోయినా, ఎందుకంటే సూర్యోదయానికి కదిలిపోతున్న రథం, ఆ రథాన్ని చూడలేకపోయినా తేలికగా రథ దర్శనం చేయిస్తారు. చిక్కుడుకాయలు కొత్త చీపురు పుల్లలకి గుచ్చి అందులో 2 చిక్కుడు పువ్వులు పుడితే అదే సూర్యుడు కూర్చున్న సూర్యరథం. చిక్కుడు ఆకులోనే ఇంత ప్రసాదం పెట్టి నైవేద్యం పెడితే సూర్యుడు ప్రీతి చెందుతాడు. మీకు ఉపాసనలో ఒక గొప్ప రహస్యం చెప్తా. వేదిక మీద రహస్యం అంటే ఒకటే చెప్పాలి, నేను సభలో చెప్తున్నా. మీరు ఏ భగవత్ స్వరూపానికి నైవేద్యం పెట్టండి, చేయి పెట్టి ముట్టుకున్నాడని నమ్మకం ఉండదు. నేను మా గురువుగారిని చూసి ఒకసారి ఆశ్చర్యపోయి, అదేవిడు గురువుగారు అంటే అప్పుడు చెప్పారు గురువుగారు, నేను తెల్లబోయాను. సూర్య భగవానుండి మాఘమాసంలో ఉపాసన చేసి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పూజా మందిరంలో చెయ్యక్కర్లా. మీరు ఇంటి బయట కానీ, పూలకుండీ దగ్గర కానీ, మేడ మీద కూర్చుని కానీ సూర్యబింబం సూర్యోదయం సమయంలో ఉపాసన చేసి భార్య వండిన పాయసాన్ని అక్కడ పెట్టి ఇలా నైవేద్యం పెడుతుంటే ఆయన కిరణములు వచ్చి తిన్నగా పాత్రలో పడతాయంటే, కిరణములు అంటే కరములు చేత్తో ముట్టుకున్నాడు. ఇలా ఒక్క సూర్యప్రసాదమే ఆయన చెయ్యి తగిలిన ప్రసాదం మీకు లభిస్తుంది అనుభవించగలిగితే. అది ఆశ్చర్యం. మహానుభావుడు అంతగా అనుగ్రహించగలిగినటువంటి రూపం లోకంలో ఆయనే. శ్రీరామాయణానికి ప్రాణం పెట్టింది ఎవరు? రావణ సంహారంలో. రాముడికి అంత శక్తినిచ్చినవాడు సూర్యనారాయణమూర్తి. ఆయన ఉపాసన చేస్తే ఆదిత్య హృదయం చదివితే త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం. ఒక్కసారి వెళ్ళాడు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన అగస్త్యుడు ఉన్నాడా రావణ సంహారం అయ్యే వరకు? లేడు. జగామచ యథాగతం ఆదిత్య హృదయం ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. అదేమిటి మరి ఉండద్దా? ఆదిత్య హృదయం నేను రాముడికి ఉపదేశం చేసిన తర్వాత ఇంకా రావణాసురుడు బ్రతికుంటాడా? ఇంకా నేను నిలబడి చూడడం ఏంటి? ఇంకా ఉండడు. రావణాసురుడు చచ్చిపోతాడు. మిగిలిన వాళ్ళు చూశారేమో. అగస్త్యుడు వెళ్ళిపోయాడు. గురువుకి తనిచ్చిన మంత్రం మీద ముందు తనకంత నమ్మకం ఉండాలి. అది నా శిష్యుణ్ణి రక్షించి తీరుతుందని. అది ఉపాసన చేశాడు రాముడు. రావణ సంహారం అయిపోయిందంతే. ఆ సూర్య బింబోపాసనం అంత గొప్పది. అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే రాముడు ఆదిత్య హృదయం చదివాడు, రావణ సంహారం అయింది అనుకుంటారు. కానీ అసలు రామాయణంలో సూర్యబింబాన్ని రాముడి కన్నా ముందు ఉపాసన చేసింది ఎవరంటే సీతమ్మ చేసింది. అందుకే భార్య భర్త కలిసి నమస్కారం చేయొచ్చు చక్కగా. ఆయన సర్వకాలముల యందు కాపాడతాడు, అన్ని ఆపదల యందు కాపాడతాడు. ఇద్దరూ కలిసి ఒకసారి నమస్కారం చేస్తుండొచ్చు. సీతమ్మ ఎందుకు చేసింది ఉపాసన అని మీరు అంటారేమో. యుద్ధకాండలో రాముడు సముద్రం నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుకు వచ్చాడు. సుబేల పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. రావణుని యొక్క గూఢచారులు వెళ్ళి రామచంద్రమూర్తి వచ్చేశారు, ఉత్తర దిక్కున సుబేల పర్వతం మీద కూర్చున్నారని రావణుడికి చెప్పారు. వాడు మంత్రులతో పెద్ద సమావేశం పెట్టి విద్యుజిహ్వుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. వాడికి అన్ని రకాలైనటువంటి మాయలు తెలుసు. వాడిని పిలిచి అన్నాడు, రాముడి యొక్క తల, రాముని యొక్క ధనస్సు తయారు చేసి పట్టుకురా అన్నాడు. వాడు అచ్చు రాముడి తల ఎలా ఉంటుందో, రాముడి ధనస్సు ఎలా ఉంటుందో సృష్టించి తీసుకొచ్చాడు. రా నాతో అని అశోకవనానికి వెళ్ళాడు. అవి కింద బారాయి అన్నాడు. వాడు కింద బారేశాడు. సీతమ్మ నేనంటే అమ్మ అంటాను, వాడు అనడు. నేను అలా అనకుండా ఉండలేను. చూశావా రాముడి తల? నిన్న రాత్రి ఉత్తర తీరాన్ని చేరి నిద్రపోతున్నటువంటి రాముడి తలని ప్రహస్తుడు తన పొడవైనటువంటి కత్తితో నరికేశాడు. రాముడు సంహరింపబడ్డాడు. అదిగో ఆయన ధనస్సు. రాముడు ఉన్నాడు, రక్షిస్తాడన్నావుగా, అసలు యుద్ధం ప్రారంభం కాకముందే రాముడు నిహతుడయ్యాడు. అదిగో ధనస్సు, ఇప్పటికైనా నా పాన్పు చేరన్నాడు. ఆ తర్వాత సర్గలు చదవడం చాలా కష్టంగా ఉంటుంది. అంత ఏడిచింది తల్లి సీతమ్మ. సరమ అని
శైలూషుడన్న గంధర్వుడి కూతురు, విభీషణుడి భార్య, మహాపతివ్రత. భర్త లంక విడిచిపెట్టి రాముడి దగ్గరికి వెళ్ళిపోయినా సీతమ్మ కోసం ఉండిపోయింది ఆవిడ పరుగు పరుగునొచ్చింది. సీతమ్మ, నమ్మావా? రావణుడు మాట్లాడుతున్నంతసేపు ధనస్సుంది, రాముడి తల ఉంది. ఎవరో వచ్చి రాచకార్యం మీద మిమ్మల్ని రమ్మంటున్నాడు ప్రహస్తుడంటే రావణుడు వెళ్ళగానే అదృశ్యమైపోయి తల, ధనస్సు. ఎందుకో తెలుసా? అది విద్యుజిహ్వుడు తయారు చేశాడు. రాముడు నిహతుడైతే యుద్ధభేరి ఎందుకు మోగుతుంది? విను, యుద్ధభేరి మోగుతోంది. రాముడు క్షేమంగా ఉన్నాడు. రామరావణ యుద్ధం జరుగుతుంది, రావణుడు నిహతుడవుతాడు, నువ్వు పట్టాభిషేకం పొందుతావు. కానీ సీతమ్మ, నేను నీకు ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఇలా బేలవై ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఈ సమయంలో నీ భర్త విజయం సాధించడానికి కావలసినటువంటిది, నీ భర్త ఆయువుని రక్షించడానికి, నీ భర్త తేజస్సుని కాపాడడానికి నువ్వు కూడా సూర్యోపాసన చెయ్యి. నీకు పూజామందిరం ఉందా? వాటితో సంబంధం లేదు. ఎలా ఆలోచన చేస్తావో నేను చెప్తున్నాను, ఇలా చెయ్యి అని చెప్పింది. గిరివరమభితో వివర్తమానో, మహానుభావుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ సూర్యుని యొక్క రథం. ఆ మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేసి వస్తున్నటువంటి సూర్య రథం, అందులో కూర్చున్నటువంటి సూర్యనారాయణమూర్తిని మనసులో ధ్యానం చేయి. నీకు అవకాశం వచ్చినప్పుడు ఎదురుగుండా ఆకాశంలో ఆయనే ఉంటాడు, చూసి నమస్కారం చేస్తుండు. నువ్వు చేసిన సూర్యోపాసన నీ భర్తని కాపాడుతుంది. ఇక మొదలు పెట్టింది. ఆ క్షణం నుంచి సూర్యోపాసన చేసింది సీతమ్మ. ఆమె చేసిన సూర్యోపాసనే రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం ఉపదేశం చేయించింది. రామాయణంలో రావణుడు నిహతుడవడానికి, సీతారాములు కలుసుకోవడానికి, పట్టాభిషేకం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి, సూర్యోపాసన. అందుకే ఆ రాముడు ఉపాసన చేసినటువంటి ఆదిత్య హృదయాన్ని వాల్మీకి మహర్షి మనకి పరమాద్భుతమైనటువంటి కానుకగా అందించారు. అలాగే అసలు మహాభారతం అయిపోకుండా, మహాభారతంలో ఏ ప్రయోజనం జరగాలో, ఏ ధర్మ సంస్థాపన జరగాలో ఆ ధర్మ సంస్థాపన జరిగేటట్టుగా మహాభారతం నడవడానికి కారణం సూర్యనారాయణమూర్తి. ఎందుచేత అంటే ఒకప్పుడు ధర్మరాజు గారు అజ్ఞాతవాసం, అరణ్యవాసం చెయ్యవలసి వచ్చినా కూడా బాధపడలేదు. ఒకానొక సందర్భంలో అంతటి ధర్మరాజు గారు కూడా విచలితుడైపోయాడు. ఎక్కడ బాధ పెట్టేసుకున్నాడు అంటే ఆరణ్య పర్వంలో వద్దు వద్దు అంటున్నా కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఆయనతో కలిసి అరణ్యానికి వెళ్ళారు. పురోహితుడు ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు ధర్మరాజు. ఇంతమంది బ్రాహ్మణులు వద్దు వద్దు అంటున్నా నాతో అరణ్యానికి వచ్చారు, నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను, రాచరికం ఉంటే పెడతాను, నేనే అరణ్యవాసం చేస్తున్నాను, వీళ్ళందరికీ రోజు అన్నం ఎలా దొరుకుతుంది? నేను అన్నం పెట్టని కారణం చేత వాళ్ళు శోషించిపోతే ఆ పాపం నాకు రాదా? ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలని అడిగాడు. వెంటనే ధౌమ్యుడు ఏం చెప్పాడంటే, ఈ లోకానికంతటికీ కూడా అన్నం పెట్టేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి, ఆయన వలన అన్నం దొరుకుతోంది లోకంలో. 108 నామములు చెప్తాను. అందుకే ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి ఉపాసన అంత గొప్పది. అందున గోశాలలో సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తే అసలు ఇక దాని ఫలితం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే కదా గోశాల వార్షికోత్సవాల్లో ఒక రోజున అంత అద్భుతంగా సూర్యోపాసన చేస్తున్నాం మనందరం. ఆ సూర్యనారాయణమూర్తి పూజలు గోశాలలో జరిగేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది మహానుభావుడు, అదిగో ఆ సూర్యుణ్ణి 108 నామాలతో ఉపాసన చెయ్యి, అన్నానికి లోటు ఉండదు. ఆయన ఉపాసన చేసిన వాడికి జన్మ జన్మాంతరములందు అన్నమునకు లోటు ఉండదు. ఉపాసన చేయమన్నారు. 108 నామములు, నామములలోని అర్థాన్ని భావన చేస్తూ ధర్మరాజు గారు కీర్తించాడు సూర్యుణ్ణి. వెంటనే దిగొచ్చాడు. నీకు అక్షయ పాత్రనిస్తున్నాను ధర్మరాజా, ఈ పాత్రలో ఏవి వండుతుందో ద్రౌపది, ఒక్క కూర, ఒక్క పచ్చడి, ఒక్క పులుసు, ఇంత అన్నం ఇందులో వండితే అందరికీ అన్నం పెట్టేంత వరకు అందులోంచి ఆ పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఇక రావక్కర్లేదని గుర్తేమిటంటే అందరికీ పెట్టేసి భర్తలకు కూడా పెట్టేసిన తరువాత ద్రౌపదీదేవి తింటుంది. ద్రౌపదీదేవి తినేసిన తర్వాత ఇక ఆ రోజు ఇంక అందులోంచి అన్నం రాదు. అప్పటి వరకు వస్తూ ఉంటుంది. ఎన్ని వేల మంది అయినా, లక్షల మంది అయినా అన్నం ఇస్తుంది. చాలా అక్షయ పాత్రనిచ్చాడు. దానితో ధర్మరాజు
ఆరణ్య పర్వంలో అరణ్యవాసం చేసినంత కాలం కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. లేకపోతే ధర్మరాజు గారి ఇబ్బంది ఎలా తీరేది? మహాభారతంలో ధర్మరాజుకి అంత తేజస్సు కట్టపెట్టి అన్నదానం చేయించిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. అంతేకాదు, అసలు ఒక చోట మహాభారతం భయంకరమైన మలుపు తిరిగిపోవాలి. విరాట పర్వంలో ద్రౌపదీదేవిని సుధేష్ణ పిలిచి, నా తమ్ముడైనటువంటి కీచకుడు ఇంటికెళ్ళి, నా సోదరుడి ఇంటికెళ్ళి మద్యం పట్టరమ్మంది. ఆవిడ పాత్ర పట్టుకుని వెడుతోంది. ఆవిడికి తెలుసు వెడుతున్నది పరమ భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెడుతున్నాను, వాడు కాముకుడు. అటువంటి చోటికి ఒక్కదాన్నే వెడుతున్నాను. ఆమె వెడుతున్నప్పుడు ఎవరిని ప్రార్థన చేసిందో తెలుసా? తన పాతివ్రత్యం మీద తనకి నమ్మకం ఉన్నా సుధీష్ణ అంతఃపురంలోంచి బయటికి రాగానే ఆకాశం వంక చూసింది. సూర్యనారాయణమూర్తి కనపడ్డాడు. పరమభక్తితో నమస్కారం చేసింది. నువ్వే నాకు రక్షకుడవు, నిన్ను నమ్మి నేను వెడుతున్నాను కీచక మందిరంలోకని. చూశాడు మహానుభావుడు. ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. అంతర్హితుడవై కనపడకుండా ద్రౌపదీదేవి పక్కన నడు. మహాపతివ్రత, మహాతల్లి ఆవిడ. ఆవిడికే అపకారం జరిగితే లోకాలు నిలబడవు. ఆవిడ పక్కన వెళ్ళు. ఆవిడికి విశేష బలం కావలసి వచ్చినప్పుడు ఆవిడలోకి ప్రవేశించు. నీ బలం ఆవిడ బలం అయ్యి ఆవిడ రక్షించుకుంటుంది, నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి పక్కన నడిచాడు. కీచకుడితో మాట్లాడినంతసేపు ఊరుకున్నాడు. కీచకుడు టెంపరితనంతో ద్రౌపదీదేవి యొక్క చెయ్యి పట్టుకునే సమయంలో ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి శరీరంలోకి ప్రవేశించాడు. విశేష బలాన్ని సంతరించుకుంది ద్రౌపది. ఆ బలంతో కీచకుణ్ణి తోస్తే వెళ్ళి అంత దూరంలో కింద పడ్డాడు. పరిగెత్తుకుంటూ విరాటరాజు యొక్క సభామంటపానికి వెళ్ళింది. ఆవిడ పాతివ్రత్యం నిలబడింది, మహాభారతం నిలబడింది. లేకపోతే ఈ భూమి అంతా కాలిపోయేది ఆవిడ కళ్ళంబట నీళ్లు పడితే. కీచకుడంతకన్నా ఒక్క అడుగు ముందు కీసి ఉంటే. మహాభారతాన్ని నిలబెట్టినవాడు సూర్యభగవానుడు. ఒక మహాపతివ్రత అబల ఒక్క నమస్కారం చేస్తే కాపాడినవాడు సూర్యభగవానుడు. అంతేకాదు, అసలు నిజంగా ధర్మ సంస్థాపన జరగవలసి వస్తే, దుర్యోధనుడు యుద్ధానికి రావలసి వస్తే బలాబలాల్ని బేరీజు వేసుకున్నప్పుడు అర్జునుణ్ణి గెలవగలిగిన వాడెవరు అంటే కర్ణుడి బలం చూసుకుని వచ్చాడు. కర్ణుడు లేని భారతం లేదు. దుర్యోధనుడు రాడు యుద్ధానికి. ఆ కర్ణుడికి జన్మనిచ్చిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన కర్ణుణ్ణి కన్నాడు కనుక కర్ణుడు ఉన్నాడనేటటువంటి ధైర్యంతో దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి అధర్మం అంతా పడిపోయింది, ధర్మం నిలబడింది. అసలు మహాభారతాన్ని నిలబెట్టిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన లేని నాడు కర్ణుడు లేడు. కర్ణుడు లేని భారతం లేదు. ధర్మాన్ని నిలబెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీకు రామాయణంలో భారతంలో కూడా భగవంతుడికి పక్షపాతం లేదనడానికి సూర్యపుత్రులే నిదర్శనంగా నిలబడతారు. సూర్యుడు, ఇంద్రుడు వీళ్ళిద్దరూ నిలబడతారు. మీరు రామాయణాన్ని పరిశీలించండి. రామాయణంలో సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు సుగ్రీవుడు, ఇంద్రుని యొక్క అంశలో వచ్చినవాడు వాలి. రాముడు ఇంద్రుని యొక్క అంశలో వచ్చిన వాలిని సంహరించాడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి సుగ్రీవుణ్ణి పక్కన పెట్టుకుని స్నేహం చేశాడు. అదే మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. సూర్యుడు కొడుకు కర్ణుడిని చంపేశాడు, ఇంద్రుడి కొడుకు అర్జునుడిని పక్కన పెట్టుకున్నాడు. అంటే నిజంగా భగవంతుడికి పక్షపాతం ఉంటే త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా సూర్యపుత్రుల్ని దగ్గర పెట్టుకోవాలి. కానీ సూర్యపుత్రుడిని దగ్గర పెట్టుకోవాలా? ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. అందుకే ఒకసారి ఇంద్రపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒకసారి సూర్యపుత్రుడిని పెట్టుకున్నాడు. తప్ప సూర్యపుత్రుడు కదా అని కర్ణుడు ధర్మం తప్పితే ఒప్పుకోలా, దగ్గర పెట్టుకోవాలా. ఆ విధంగా సూర్యుడు భగవంతుని యొక్క ధర్మ పక్షపాతాన్నంతటినీ కూడా లోకానికి నిరూపణం చేశాడు పరోక్షంగా. సూర్యనారాయణమూర్తి వాంగ్మయంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా నిలబడ్డాడో, భక్తికి కూడా ఆయన్ని మించినవాడు లేడు. లోకంలో భక్తి అన్న మాటకి పర్యాయపదం ఎక్కడైనా ఉంటే సూర్యబింబమే, సూర్యనారాయణుడి. ఎందుకంటే లోకంలో భగవంతుడి పేర్లకి ముందు లౌల్యం అన్న మాట కలపరు. లౌల్యము అంటే మనసు, ఇంద్రియములు ఏదైనా ఒక విషయం మీద తమకాన్ని పొందాయనుకోండి, అది విడిచిపెట్టి ఉండలేనని ఉండిపోయారనుకోండి, చెయ్యవలసిన పని కూడా వదిలేసి దాన్ని వెంటబడ్డారనుకోండి, లౌల్యం పొందాడంటారు. ఆయనకి లౌల్యం పట్టుకుందండి, అలా తిరుగుతున్నాడంటారు. సూర్యుడికి ఒక్కడికే లౌల్యంతో ఒక పేరుంది, లోలార్కుడు. ఎక్కడ, దేని మీద లౌల్యం? ఉండకూడని దాని మీద కాదు, కాశీపట్టణం మీద లౌల్యం పొందాడు.
ఒకప్పుడు పరమశివుడి ఆజ్ఞ మేరకి కాశీపట్టణానికి వెళ్ళాడు. ఒక పని చేసి వెనక్కి రావాలి. ఇప్పుడు నేను మళ్ళీ దివోదాసు వృత్తాంతం అంతా ఎక్కడ చెప్పను, కాశీఖండం అంతా. శివుడు చెప్పిన పని పూర్తి చేసి రావాలి. వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెనక్కి రావాలి, రాలేదు. అబ్బా ఏమి కాశీపట్టణం, హరిశ్చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు, ఎందరో మహర్షులు ఇక్కడ తిరిగారు, ఈ కాశీ వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని లోలార్కుడయ్యాడు. కాశీ యందు లౌల్యం పొందాడు. శివాజ్ఞ ధిక్కరించి వెనక్కి వెళ్ళడం మానేసి కాశీలో ఉండిపోయాడు. లోలార్క కుండం అని ఇప్పటికీ కుండ ఉంది. అక్కడ 70 పేర్లతో సూర్యుడిని ఆరాధన చేస్తారు. ద్వాదశాదిత్యులుగా వెలుగుతాడని నేను మీకు చెప్పానే, మాఘమాసంలో పూష అన్న పేరుతో ఉంటాడని. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు చేత కీర్తింపబడతాడు. అలా కీర్తింపబడతాడు కానీ తత్వతః మాత్రం ఒకటే. కానీ ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రకాశంతో ఒక్కొక్క రకమైన శక్తితో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఉపాసన చెయ్యడం నేర్చుకున్నవాడు ఏ నెలలోనైనా అనుగ్రహాన్ని పొందుతాడు. మాఘమాసం పూషాస్వరూపంగా ఉంటాడు కాబట్టే అందరూ ఆయన్ని ఉపాసన చేస్తారు. అందులో ద్వాదశాదిత్యులుగా 12 నెలలలో ఆయన తిరుగుతున్నాడు అనుకోండి. ఆయన పేర్లు ధాత, త్వష్ట, మిత్ర, వరుణ, ఇంద్ర, విష్ణు, అలాగే ఇంద్ర విష్ణు 6 అక్కడికి, క్రతు, ఆ తర్వాత పూష, భగ 9, 10 అర్యముడు, 11 తర్యముడు, 12 వరుణుడు. 12 నామాలతో ద్వాదశాదిత్యులుగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అదే సూర్యుడు లోలార్కుడై కాశీపట్టణానికి వెడితే 12 సూర్యులుగా మారాడు. మారి లోలార్క కుండంలో ఉంటాడు కాశీపట్టణంలో. అందుకే అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం కాశీలో ఉన్నటువంటి 12 లోలార్క బింబముల యొక్క పేర్లు వేరుగా చెప్తారు. అక్కడ లోలార్కుడు, మయూఖాదిత్యుడు, గరుడాదిత్యుడు, కేశవాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, అర్కాదిత్యుడు, ఆయన్నే ఉత్తరాదిత్యుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఖట్వాదిత్యుడు, విమలాదిత్యుడు, యమాదిత్యుడు, గంగాదిత్యుడు, అరుణాదిత్యుడు 12 పేర్లతో లోలార్కుడు కాశీపట్టణంలో కీర్తింపబడతాడు. ఎక్కడైనా 12 మీద నడుస్తుంటుంది ఆయన తత్వం. ఎందుకు 12 మీద అంటే 12 నెలలుగా ఉన్నటువంటి సంవత్సరంలో మహోపకారములు చెయ్యగలిగిన వాడు ఆయనే. ఆయన భూమికి దూరం జరిగాడు అనుకోండి దక్షిణాయనం, రాక్షసులు విజృంభిస్తారు. ఆయన భూమికి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఉత్తరాయణం, అంత పుణ్యప్రదమైన కాలం. అందుకే మనకి ఇప్పటికీ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఆరోగ్యానికి ఢోకా లేని కాలం ఏది అని అడిగారు అనుకోండి, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా వడదెబ్బ కోసం వీధుల్లో తిరగకపోతే కనీస జాగ్రత్త తీసుకుంటే గ్రీష్మ ఋతువు అత్యంత ఆరోగ్యప్రదాయిని. శారదారాత్రులు అంత అందంగా అనిపించిన శరదృతువు కానీ, అసలు కవులందరూ వర్ణించేటటువంటి వసంత ఋతువు కానీ ఆరోగ్యమునకు యోగ్యములు కానీ కవు. ఆ 2 ఋతువులలో యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలు బయటికి వస్తాయని దేవీ భాగవతంలో వ్యాసుడు. కాబట్టి గ్రీష్మ ఋతువు అందరికీ కూడా ఆరోగ్యప్రదాయిని. అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఋతువు, సూర్యప్రకాశం ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు. ఆయన యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి అంతా మారిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాలుస్తాయి. వసంత ఋతువు వస్తుంది, అన్ని చోట్ల చిగురొస్తాయి. సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సు యొక్క మార్పు వలన ప్రకృతిని అంతటినీ పోషిస్తూ ఉంటాడు. ప్రకృతిని పోషిస్తూ లోకాలన్నిటినీ పోషిస్తూ ఉంటాడు. అందుకే ఆయన బ్రహ్మ కన్నా భిన్నంగాడు, ఆయన విష్ణువు కన్నా భిన్నంగాడు, ఆయన శివుడి కన్నా భిన్నంగాడు. మయూర మహాకవి అసలు కొన్ని అద్భుతాలు చెప్పాడు. అవి చదువుతుంటే మనం ఆశ్చర్యపోతాం. నువ్వు బ్రహ్మ కన్నా భిన్నంగా అన్నాడు. ఎందుకని? బ్రహ్మగారు సృష్టి మొట్టమొదట నీటిని సృజించాడు. అపాం పతిహి అని సూర్యుడికి పేరు. అసలు నీటిని లోకంలో ఎవరు తీసుకొస్తారు అంటే సూర్యుడు తీసుకొస్తాడు. సముద్రంలోనూ ప్రవహించి వెళ్ళిపోయినటువంటి ఆ సరోవరాల్లోనూ నీళ్లనన్నిటినీ కూడా సూర్యుడు పీల్చి మేఘమండలంగా ఏర్పాటు చేసి నిరాధారమైన ఆకాశంలో మేఘాలు బయలుదేరి వచ్చి వర్షాలు కురిపిస్తాయి. ధర్మం లోకంలో ఉంటే వర్షం కురిపిస్తాడు, ధర్మం లేదనుకోండి వర్షం కురిపించాడు. కానీ కృతజ్ఞత చూపించేవాడంటే ఆయనకి చాలా ఇష్టం.
వేదంలో ఒక విశేషాన్ని చెప్తారు. ఖణ్వక, ఖైమక, ఉపరి అని 3 రకాలైనటువంటి కప్పలు ఉంటాయిట. అవి బోదురు కప్పలు, పెద్ద పెద్ద కప్పలు ఉంటాయిట. వాటి 3 జాతుల పేర్లు చెప్పింది వేదం. ఖణ్వక, ఖైమక, ఉపరి అని. ఈ 3 కప్పలు తాము అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలుసు. కప్ప అరిచింది అనుకోండి, పాముకి తెలుస్తుంది కప్ప ఇక్కడ ఉందని. అందుకని నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఈ 3 జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట, వర్షం పడి నీళ్లు భూమి మీదకి వస్తే, స్వామి వాన ఇచ్చావు, నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పాములు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని, తినేస్తే తినేని, నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెకబెక 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 అని 2-3 రోజులు అలా అంటూనే ఉంటాయిట. అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి. అందుకే వానలు పడకపోతే ఈ ఖణ్వక, ఖైమక, ఉపరి అన్న 3 జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. స్వామి మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం, యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు, నీ మీద కృతజ్ఞత కలిగిన వాటిని పల్లకీలో పెట్టి పట్టుకున్నాం, వాటి ముఖం చూసి మాకు వాన కురిపించని. కప్పకి పూజ చేస్తే వాన వస్తుందన్న ఆచారం అందుకొచ్చింది. కృతజ్ఞతా లక్షణాన్ని చెప్పారు తప్ప మూఢాచారం కాదు. విషయం తెలుసుకోకుండా అదే పనిగా విమర్శించడానికి తేరగా మన ధర్మం ఒకటే దొరుకుతుంది, మన దురదృష్టం. కాబట్టి సనాతన ధర్మంలో వేదం ఎందుకు చెప్పింది అంటే, కనీసం కృతజ్ఞుడి కాళ్ళు పట్టుకుంటే వాడి ముఖం చూసి మన వదిలిపెడతాడు, వర్షం కురిపిస్తాడు. కాబట్టి అపాం పతి, నీటికి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. బ్రహ్మగారు సృష్టిలో మొదట నీటిని సృజించాడు. మొట్టమొదట నీటిని తీసుకొచ్చి పోసేవాడు, మిహిరా అన్న నామంతో ఉండేవాడు సూర్యుడు. అందుకని బ్రహ్మగారు ఆయన సమానం. పద్మంలోంచి వచ్చి కూర్చుంటాడు, పద్మాసనుడై ఉంటాడు బ్రహ్మగారు. అసలు ఆ పద్మం వికసించి అందులోంచి కాంతి వచ్చింది అంటే అందులో సూర్యుడు కూర్చున్నాడు. అందుకని బ్రహ్మ కులపర్వతాల్ని సృష్టించాడు బ్రహ్మగారు. మేరు పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి గౌరవం తెచ్చాడు సూర్య భగవానుడు. అందుకే సూర్యుణ్ణి పిలిస్తే ఆవాహన చేస్తే సత్యనారాయణ వ్రతంలో మేరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు. మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణం చేస్తూ రా అంటారు. మేరువుకి గౌరవం తీసుకొచ్చాడు, కులపర్వతాలకి గౌరవం తెచ్చాడు. బ్రహ్మకి 4 తలలుంటాయి. సూర్యుడు 4 దిక్కుల కాంతులు వెదజల్లుతాడు కాబట్టి 4 తలలు ఉన్నట్టుగా కనబడతాడు. కాబట్టి బ్రహ్మకి ఆయనకి భేదం లేదు. ఇక విష్ణు అంటారా, విష్ణువు పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన పాదములు ఎత్తుతూ ఉంటుంది. సూర్యకిరణములు వెళ్ళి పద్మాల్లో పడినప్పుడు ఆ కాంతి పైకొస్తూ ఉంటుందా, అది ఆయన పాద శోభ, సూర్యనారాయణమూర్తి యొక్క పాదముల శోభ. ఆయన పాదములు అక్కడ అంత శోభిస్తుంటే పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఎత్తుతుందంటే విష్ణు ఒకడు సూర్యుడు ఒకడునా? కాదు, సూర్యుడే విష్ణువు. అంతేకాదు, వినతాపుత్రుడైన గరుత్మంతుడు సూర్యుణ్ణి వహిస్తాడు. వినతాపుత్రుడైన అనూరుడు వినతాపుత్రుడైన గరుత్మంతుడు విష్ణువుని వహించి తీసుకెడతాడు. నాకు కాళ్ళు నెప్పెట్టాయి, తొడలు నెప్పెట్టాయి అండవు. అలాగే సూర్యనారాయణమూర్తిని అదే వినతాపుత్రుడైనటువంటి అనూరుడు తీసుకెడతాడు. ఆయనకి తొడలు లేవు, అందుకని తొడలు నెప్పెట్టే అవకాశం లేదు. శ్రీ మహావిష్ణువు ఇంతంతైవటుడింతయైవరియుతానింతయ్య భోవీధిపయ్యంతై తోజత మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపయ్యంతై చంద్రునకంతయై ధ్రువునిపయ్యంతై మహర్వాటిపయ్యంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధియ్యి అని పెరిగిపోయాడు. సూర్యుడు బాలబింబంగా మొదలుపెట్టి లోకాలన్నింటినీ తన కాంతితో కప్పేస్తాడు. అందుకని ఆయన వామనమూర్తి విష్ణువు, ఈయన బాలబింబంగా వచ్చి పెరిగిపోయేవాడు ఈయన. ఏమిటి తేడా? ఇద్దరూ విష్ణు స్వరూపాలే. పరమశివుడు అష్టమూర్తులుగా చెప్తారు. భూరంభం చలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమర్శతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 8గా ఉంటాడు అష్టమూర్తి తత్వంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. 8 మూర్తులుగా ఉంటాడు. సూర్యుడు కూడా ఈ 8 మూర్తులుగా ఉంటాడు. ఎందుకని? పృథివీ అంటే కేవలం మట్టి కాదు, ఆ పృథివిలోంచి పంట రావాలి, పంట పండాలి, ప్రాణులు పుట్టాలి, ప్రాణులు అందులో కలిసిపోవాలి. ఇది పృథివీ యొక్క గొప్పతనం. ఈ పృథివీ మీద వర్షం తీసుకొచ్చి కురిపించేవాడు, మొక్కలు మొలిచినప్పుడు పత్రహరితం ఏర్పడడానికి కిరణముల చేత ఉపయోగపడేవాడు సూర్యుడు. అందుకని సూర్యుడు భూమి రూపంలో ఉన్నాడు, వర్షం కురిపిస్తాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడు. అగ్ని కన్నా అగ్నిగా వేడిగా ఉంటాడు కాబట్టి అగ్ని రూపంగా ఉన్నాడు. ఆకాశమనం దుఃఖగా తిరుగుతుంటాడు కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు.
ఆయనే మనకి మనశ్శుద్ధినిస్తాడు. అందుకే సూర్యోదయ సమయంలో ఆచమనం చేసి ప్రాణాయామం చేస్తారు, వాయువుని నియంత్రిస్తారు. మనశ్శుద్ధి అవుతుంది ప్రాణాయామం చేస్తే. వాయురూపంగా లోపలికి వెళ్ళి సూర్యోదయ కాలంలో తన కిరణముల చేత చైతన్య స్ఫూర్తిని కల్పించి మనశ్శుద్ధినిస్తాడు కాబట్టి వాయురూపుడై ఉన్నాడు. అమావాస్య నాడు సూర్యుడిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి చంద్రరూపుడైపోయాడు. అదే సూర్యబింబం కాఠ్మండూలో సూర్యుడుగానే ఉన్నాడు. సూర్యుడు అన్న పేరుతో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇక యజమాని ఏం చేస్తాడు? బ్రహ్మచారి వచ్చే అన్నం పెడతాడు, సన్యాసి వస్తే అన్నం పెడతాడు, ఎవరైనా వచ్చి విరాళం అడిగితే ఇస్తాడు, 10 మందికి ఆశ్రయం ఇస్తాడు, 100 మంది కోరికలు తీరుస్తూనే ఉంటాడు. యజమాని అందరి కోరికలు తీర్చినట్టే సూర్యనారాయణమూర్తి లోకం యొక్క కోరికలన్నీ తీర్చిన పెద్ద యజమాని కాబట్టి యజమానలింగం. ఇప్పుడు సూర్యుడు 8 రూపాలు అయ్యున్నాడు కాబట్టి సూర్యుడే శివుడు, సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు, సూర్యుడే అష్టమూర్తి. సూర్యుడు కానిదేది ఆయన కానిదేది కానప్పుడు ఆయనకి చేసిన నమస్కారం అందరికీ చేసిన నమస్కారం. అంత గొప్ప ఉపాసన సూర్యోపాసన. అందుకే మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, భాగవతం చూడండి, లేదా కాశీఖండం చూడండి, మీరు దేన్ని పరిశీలనం చెయ్యండి, దేన్ని పరిశీలనం చేసినా అందులో సూర్యనారాయణమూర్తి యొక్క స్పర్శ ఉంటుంది. అసలు సూర్య స్పర్శ లేనటువంటి కావ్యం కానీ పురాణం కానీ లోకంలో ఉండదు. అన్నిటికన్నా చాలా తేలిక మార్గం మనంగా ఇలా ఒక్క నమస్కారం చెయ్యడం. ఒకవేళ ఆయనకి వైదికమైన నమస్కార ప్రక్రియ మనకి చేత కాకపోతే ఆ ప్రక్రియ తెలుసున్నటువంటి వ్యక్తి వచ్చి సూర్య నమస్కారాలు చేసి తీర్థాన్ని ఇస్తే తీర్థాన్ని పుచ్చుకున్నంత మాత్రం చేత ఆరోగ్యం కలుగుతుంది అనడానికి ఎందరో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యాన్ని పొందారు. చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఎందరో సూర్యోపాసన చేసి ఆయన వలన ఆరోగ్యాన్ని పొందిన వారు ఉన్నారు. మా గురువుగారు నాతో తరచుగా అంటూ ఉంటారు, హృదయ సంబంధమైన వ్యాధులు, కాలేయ సంబంధమైన వ్యాధులు, ఎన్నో వ్యాధులు ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉపాసన చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అపారమైనటువంటి జ్ఞాపక శక్తి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం కలిగినటువంటి వాడికి విషయాన్ని మరిచిపోవడం అనేటటువంటిది ఉండదు. భూపసభాంతరాళమున పుష్కలమత్యతురత్వము, ఏది జ్ఞాపకం రావాలనుకుంటే అది జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి చైతన్యమూర్తి. అన్నిటికన్నా ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాల్మీకి మహర్షి అభయం ఇచ్చారు, కాంతారీషు భయేషు చ. మీరు అరణ్యంలో ఒక్కరూ వెడుతున్నా, మీకు ఎప్పుడైనా భయమేసిన, ప్రమాదం ఏర్పడుతోందనిపించిన, ఆపదలో చిక్కుకున్న, ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కానీ ఒకసారి చూశారనుకోండి మనసుని పట్టుకుంటుంది. ఈ ఒక్క విషయం బాగా మనసులో పెట్టుకోండి. మీరు భగవన్మూర్తిని చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి పట్టుకుంటుందని నమ్మకం లేదు. తిరుమల తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా నించోపెట్టి మళ్ళీ చెప్పు అని కళ్ళు మూసుకున్నారనుకోండి ఆ మూర్తిని చూపిస్తుందని నమ్మకం లేదు. కానీ వెలుగుతున్న దీపం వంక ఒక్కసారి మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి మీ ప్రమేయం లేకుండా ప్రమిదలో వెలుగుతున్న దీపాలు మీకు కనపడతాయి. దీపాన్ని మనసు తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనసుకి కిటికీలలో ప్రధానమైంది నయనం, నాయకుడిది. ఇది వెలుతురు పట్టుకుంటుంది. దీపాన్ని పట్టుకోవడం దానికి చాలా సులువు. దీపాన్ని పట్టుకున్న కన్ను మనసు సూర్యబింబాన్ని ఉదయించేటటువంటి స్థితిని చాలా తొందరగా పట్టుకుంటుంది. ఒక్కసారైనా సూర్యోదయం స్పష్టంగా కనపడే ప్రాంతానికి వెళ్ళి కూర్చొని బాగా మనసుతో పట్టుకుంటే, మీరు ప్రయత్నం చేస్తే మీ మనసు మీద ముద్ర పడిపోతుంది సూర్యోదయం. అరణ్యంలో ఉండండి, ప్రమాదంలో ఉండండి, ఆపదలో ఉండండి, ఆలోచన రాని స్థితిలో ఉండండి. అటువంటి స్థితిలో ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్య బింబాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుని ఆదిత్య హృదయం చదివిన, 108 నామాలు చదివిన, సూర్య పంజర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, స్తోత్రాన్ని భావన చేసిన ఏమీ అక్కర్లేదు. 2 చేతులు కైమూర్చి ఆయనకి నమస్కరించిన ఉత్తర క్షణంలో ఆయన కాపాడతాడు. అందుకే రాత్రి వేళ అన్న మాటతో సంబంధం ఉండదు. ఆయన చీకటి కదండి ఉండడు కదా అన్న భయం లేదు. చీకటి వేళ అయినా సరే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఉపాసన చెయ్యవచ్చు. ఒకప్పుడు రామకృష్ణ మిషన్ వారు ఆదిత్య హృదయాన్ని ఒక చిన్న పుస్తక రూపంలో వేశారు.
ఆ చిన్న పుస్తక రూపంలో వేసినప్పుడు అట్ట మీద ఏ బింబాన్ని మనం పట్టుకోవాలో ఆ బింబాన్నే వేశారు. ఎంత అందంగా ఉంటుందో ఆ బింబం. ఒక్కసారి సముద్రపుటొడ్డున మీరు చూసి ఆ పుస్తకం దగ్గరుంటే ఇలా అట్ట మీద బింబాన్ని చూసి కళ్ళు మూసుకొని మీరు ఆదిత్య హృదయం చదివితే గొప్ప పట్టిస్తుంది. గురుముఖత ఉపదేశం తీసుకోవడం మరీ మంచిది. 108 నామాలు చదవడం చాలా శ్రేష్టం. సూర్య అన్న పేరు అంత గొప్పది. మహానుభావుడికి ఒకటా రెండా ఎన్ని పేర్లు. లోకబాంధవుడని పేరు. ధర్మం అంటే ఆయనకి ప్రాణం. అందుకే ధర్మమంతా ఎవరి మీద నిలబడుతుందంటే సూర్యుడి మీద నిలబడుతుంది. సూర్యోదయం అయింది సంధ్యావందనం, సూర్యాస్తమయం అయింది సంధ్యావందనం, సూర్యుడు మధ్యలోకి వచ్చాడు మాధ్యాహ్నిక సంధ్యావందనం, తెల్లవారుజాము పూజ, సూర్యుడు అస్తమించాడు భోగం నిద్ర. సూర్యోదయ సూర్యాస్తమయాల్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అసలు లోకంలో ఎవరికైనా ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే సూర్యుడు ఒక్కడే. ఎందుకనంటే మీరు చూడండి, అవకరాలన్నీ ఆయనకి సంబారాలుగా ఉంటాయి. ఆయన రథానికి ఒకటే చక్రం. సప్త సప్తిర్మరీచిమాన్ అని 7 గుర్రాలని చెప్తారు, కానీ ఏదో 7 వారాలకి సంకేతంగా నిజానికి ఒకటే గుర్రం, ఆకుపచ్చ గుర్రం ఒకటే ఉంటుంది. ఒకటే గుర్రం, రథచక్రం ఒక్కటే, సారథి అనూరుడు నడుం వరకు కింద భాగం ఉండదు, నడుం పై భాగమే ఉంటుంది. గుర్రాల్ని పట్టుకునే పాశాలు సర్పాలు, ప్రయాణం ఆధారం లేని ఆకాశం. ఏ రోజైనా ఒక్క క్షణం ఆలస్యంగా వచ్చాడా? నా దగ్గర ఇది లేదు కాబట్టి చేయలేకపోయాను అనుకో. నీకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాంతో నువ్వు లక్ష్యాన్ని సాధించాలంటే సూర్యోపాసన చెయ్యాలి. అందుకే పిల్లల్ని సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య ధ్యానం చేయమని చెప్తారు. నిరంతర పరిశ్రమకి పెట్టింది పేరెవరంటే సూర్యనారాయణమూర్తి. ధర్మ సంరక్షకుడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. చైతన్య స్ఫూర్తి దీప్తి ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అంతేకాదు, ఆయనని మించిన గురువు లోకంలో లేడు. శ్రీరామాయణం ఉత్తరకాండలో హనుమ ఇంద్రుడి యొక్క వజ్రం చేత కొట్టబడి కింద పడిపోతే దేవతలందరూ వచ్చి వరాలు ఇచ్చారు. పరమశివుడు అన్నాడు, నా పాశుపతాస్త్రం చేత ఈయన బంధింపబడన్నాడు. బ్రహ్మగారు అన్నాడు, నా బ్రహ్మాస్త్రము చేత బంధింపబడన్నాడు. అందరు అన్ని వరాలు ఇచ్చారు. ఒక్క సూర్యుడు మాత్రం ఒక విచిత్రమైన వరం ఇచ్చాడు. ఈ పిల్లవాడు పెద్దవాడై విద్యాభ్యాసం చేసేటటువంటి కాలం వచ్చినప్పుడు నేను ఈయనకి శాస్త్రపాఠం అంతా చెప్తాను. దాని వలన ఏమవుతాడో తెలుసా? ఏన వాంగ్మీ భవిష్యతి. ఇతన్ని మించిన విద్వాంసుడిక లోకంలో ఉండడు. సూర్యుడి శిష్యుడు అని ఇలా హనుమంతుణ్ణి చూపిస్తే ఇక అతన్ని మించినటువంటి విద్వాంసుడు లోకంలో ఉండడానికి వీల్లేదు. అలా పాఠం చెప్తాను. గురు శిష్యులంటే సూర్యుడు హనుమే. అందుకే నాకు ఎక్కడైనా హనుమ కనపడి ఆకాశంలో సూర్యుడు కనపడితే ఒక్క క్షణం మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. అందరు శిష్యులు లోకంలో ఒకలా నేర్చుకుంటారు. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై అని గురువుగారు కూర్చుని శిష్యుడికి పాఠం చెప్తారు. ఒక్క సూర్యుడు ఆగి పాఠం చెప్పడానికి అవకాశం లేదు. ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు, నిరాధారమైన ఆకాశంలో వెళుతూ ఉంటాడు. అలా వెళ్ళేటటువంటి సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవాలంటే ఆయన పక్కన నిలబడి పాఠం నేర్చుకోకూడదు. ఎందుకని? గురువుగారి కన్నా ఎత్తులో ఉండడానికి వీల్లేదు. గురువుగారి కన్నా కిందకుంటే ఆయన వెడుతున్నది వాయుస్కంధాల్లో పెడతాడు. సూర్య రథం వెళ్ళేటప్పుడు జరిగే చమత్కారాలు చెప్తారు. అది వెడుతున్నప్పుడు రోకళ్ళ లాంటి గుర్రాల కాళ్ళు ఒక్కొక్క చోట దిగబడి పైకి లాక్కుని పరిగెడతాయిట గుర్రాలు. అలా వెడుతున్నప్పుడు పక్కన వెడుతూ సూర్యుడి యొక్క మాట వినపడకపోవచ్చు. పైగా గురువుగారితో సమానంగా ఇలా ఉండి పక్కకి తిరిగి చూస్తూ పాఠం వినడం అనేటటువంటిది యోగ్యమైనటువంటి శిష్య లక్షణం కాదు. గురువుగారికి అభిముఖంగా ఉండి నమస్కారం చేస్తూ వినాలి పాఠం. సూర్యుడు నిరాధారంగా ఆకాశంలో ముందుకు నడుస్తుంటే హనుమ ఇలా నమస్కారం చేస్తూ కొంచెం కిందకుండి సూర్య తేజస్సుని తట్టుకుంటూ ఆయన చెప్పిన వేదపాఠం వింటూ వల్లె వేస్తూ వెనక్కి నడుస్తూ పాఠం విన్నారు. అటువంటి గురు శిష్యులు లోకంలో ఎక్కడున్నారు? ఏన వాంగ్మీ భవిష్యతి. ఆయన లాంటి విద్వాంసుడిక లేడు. నిస్వార్థమైనటువంటి జీవనం సూర్యుడే ఉదాహరణ. గ్రీష్మ ఋతువు వచ్చింది, అన్ని జలస్థావరాల్లోంచి నీళ్ళన్నీ లాగేస్తాడు. తాగిన నీళ్ళు కూడా లాగేస్తాడు చెమట రూపంలో. ఏం చేస్తాడు? ఇవన్నీ
మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి తీయటి నీరుగా మార్చి మేఘాల ద్వారా వర్షించేస్తాడు. తాను ఉంచుకునేది లేదు. ఎంత సంపాదిస్తాడో అంతా లోకహితానికి ఇచ్చేస్తాడు. కాలం రూపంలో కదులుతుంటాడు, సమస్త ప్రాణుల్ని పడగొట్టేస్తాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో లోకుల యొక్క జీవితాలన్నింటినీ గ్రసించేస్తున్నాడు. అటువంటి మహాద్భుతమూర్తి, అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు చూసి నమస్కరించేటటువంటి అదృష్టం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. నిజంగా ఆ సూర్య వైభవం వింటుంటే అసలు ప్రాతకాలంలో ఆ సూర్యబింబాన్ని చూడకుండా ఉండలేం. సూర్యుడు తన గమనం ద్వారా, తన చేష్టితముల ద్వారా, తాను చేసేటటువంటి కర్మల ద్వారా లోకానికి ఎన్ని పాఠాలు నేర్పుతుంటాడు. కాబట్టి ఇప్పటికే 2 గంటల సేపు ప్రవచనం చేశాను. మీ అందరూ చాలా శ్రద్ధాళువులై సూర్యనారాయణమూర్తి యొక్క వైభవం. అందులో మాఘమాసం విశేషించి మనందరం కూడా ఇవాళ ప్రవచనం చేసుకున్నటువంటిది స్థిరవారం శని త్రయోదశి తిథి చాలా గొప్పది. ఎందుకంటే సుందరకాండలో త్రయోదశి తిథి నాడే సీతమ్మకి హనుమ యొక్క దర్శనమైంది, హనుమకి సీతమ్మ దర్శనమైంది. అందుకని సిద్ధిసర్గ త్రయోదశి పరమ పటుత్వం. అటువంటి త్రయోదశి స్థిరవారంతో కూడి ఉండగా శుక్లపక్షం చివరకు వచ్చేస్తుంటే మాఘ పౌర్ణమికి ముందు ప్రదోష వేళలో ప్రారంభించి సూర్యనారాయణమూర్తి గురించి 2 గంటలు మాట్లాడుకోవడం అంటే అది ఆయన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. ఒక్క మాట చాలు ఆయన అనుగ్రహానికి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పాదార విందములకు సాంజలిబంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ, అందరి యొక్క ప్రయోజనం కోసం విశాల హృదయంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ వారు వెంకటేశ్వర వైభవోత్సవాలంటే గుర్తొస్తుంది నాకు. వైభవ్ జ్యువెలర్స్ వారు కూడా చక్కగా దినదినాభివృద్ధిని పొంది వృద్ధిలోకి రావాలి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.